హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఏపీ టెట్ డిఎస్సి 2026కి సంబంధించి ఆల్రెడీ మనము టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి కంటెంట్ని బేస్ చేసుకొని లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అందులో భాగంగా 6th క్లాస్ ఫస్ట్ 2 చాప్టర్స్ కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. మీరు ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఈరోజు ఈ వీడియోలో 6th క్లాస్ 3rd చాప్టర్ సంఖ్యలతో ఆడుకుందాం అనేటటువంటి టాపిక్లో లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంటెంట్ పరంగా చూద్దాం. మనకి ఈ టాపిక్లో ఎక్సర్సైజుల్లో అంటే అభ్యాసాల్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ని ఆల్రెడీ మనం ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా డీటెయిల్డ్గా 6th నుంచి 10th వరకు ర్యాపిడ్ రివిజన్ అనేటటువంటి మనకు ప్లేలిస్ట్లో ప్రతిదీ కూడా డిస్కషన్ అయితే చేయడం జరిగింది. ఎక్సర్సైజుల్లో కావాలనుకుంటే వాటి తాలూకా క్వశ్చన్స్ అందులో పెట్టడం అయితే జరిగింది. మీకు మిగిలినది అంటే ఎగ్జాంపుల్స్ కావచ్చు, కంటెంట్ పరంగా కావచ్చు, లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ పరంగా కావచ్చు, ఖచ్చితంగా ఈ వీడియోలో లైన్ టు లైన్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఇక నేను మీ నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనేటటువంటి ఒక ఆలోచన మీకు వచ్చిందంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే నేను ఏ విధంగా చెప్తున్నాను అనేటటువంటి విషయాలు కూడా నేను ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ గట్రా చేస్తే తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. నేను మీరు ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ని ఆధారంగా చేసుకొని మరింత ఉత్సాహంతో మరికొన్ని వీడియోలు అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే ఇంట్లతో ఆడుకుందాం అనేటటువంటి టాపిక్ని లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకున్నాం. మనకి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని నేను ఆల్రెడీ అండర్లైన్ చేస్తూ ఉంచడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే కారణాంకాలు గుణిజాలు అని అంటున్నాడు. కారణాంకాలు అంటే ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ అని అంటాం, గుణిజాలని మల్టిపుల్స్ అని అంటాం. మరి ఏంటి కారణాంకాలు గుణిజాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి 20 అనేది ఉంది. 20 ఏ టేబుల్స్తో డివైడ్ అవుతుంది? 1 టేబుల్తో డివైడ్ అవుతుంది, 2 టేబుల్తో అవుతుంది, 3 టేబుల్తో అవుతుంది, 4 టేబుల్ తోటి, 5 టేబుల్ తోటి, 10 టేబుల్ తోటి, 20 టేబుల్తో కూడా 20 డివైడ్ అవుతుంది. కాబట్టి ఒక సంఖ్య ఇచ్చిన సంఖ్య ఏ సంఖ్యలతో మనకి నిశ్శేషంగా భాగించబడుతుందో అటువంటి సంఖ్యలన్నింటినీ కూడా ఏమంటాము అంటే ఆ సంఖ్య యొక్క కారణాంకాలుగా చెప్పచ్చు. ఇప్పుడు 20 అనే సంఖ్య యొక్క కారణాంకాలు ఏమేమి అవుతాయి? 1, 2, 4, 5, 10, 20 ఇవన్నీ కూడా కారణాంకాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి గుణిజాలు అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్కి 20 ఉంది, సేమ్ అదే 20తో ఏవి డివైడ్ అవుతాయో అవన్నీ కూడా 20 తాలూకా మల్టిపుల్స్ గుణిజాలు అవుతాయి. ఇప్పుడు 20 అనేది ఉంది, 20తో డివైడ్ అవుతుంది. 40 ఉంది, 20తో డివైడ్ అవుతుంది. 60 ఉంది, 20తో డివైడ్ అవుతుంది. 80, అలాగే 100, అలాగే 120 ఆ విధంగా మన మల్టిపుల్స్ అంటే గుణిజాలు అనేవి ఎంతవరకైనా రాయొచ్చు. కాబట్టి గుణిజాలు అనంతము, ఇన్ఫైనైట్గా మనం చెప్పుకోవచ్చు. కానీ కారణాంకాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాంకాలు లిమిటెడ్గా కొన్ని మాత్రం ఉంటాయనేది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకు? 20కి కారణాంకాలు 1, 2, 4, 5, 10, 20 అంటే కేవలం 6 మాత్రమే ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక సంఖ్యకు కారణాంకాలు పరిమితము, దాన్నే మనము ఫినైట్గా చెప్పచ్చు. ఒక సంఖ్య తాలూకా గుణిజాలు అనంతము, ఇన్ఫైనైట్గా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా కారణాంకాలు గుణిజాలకు సంబంధించి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే 1, 2 మరియు 4 సంఖ్యలు 4 యొక్క ఖచ్చితమైన భాజకాలు అని మనకు తెలుస్తుంది. ఈ సంఖ్యలు 4 యొక్క కారణాంకాలు అంటాము. దీని అర్థం ఏంటి? 4 అనే సంఖ్య వేటితో డివైడ్ అవుతుంది? 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, 4తో కూడా డివైడ్ అవుతుంది. కాబట్టి 4 యొక్క కారణాంకాలు 1, 2, 4 అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కింద ఒక పాయింట్ ఇచ్చాడు. ఒక సంఖ్య యొక్క కారణాంకం ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకం అవుతుంది. ఒక సంఖ్య యొక్క కారణాంకం ఇప్పుడు సపోజ్ పైన ఇచ్చాడు ఏంటి? 4. ఇక్కడ 4 ఇచ్చాడు. దాని తాలూకా కారణాంకాలు ఏంటో మనకు తెలుసు. 1, 2, 4. మరి దీని ప్రకారం ఏం చెప్పొచ్చు? ఈ 4 అనే సంఖ్య 1 తోటి భాగించబడుతుంది. కాబట్టి 2 తోటి భాగించబడుతుంది. 4 తోటి భాగించబడుతుంది. కాబట్టి దాన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు? ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా! ఒక సంఖ్య యొక్క కారణాంకంలో ప్రతి కారణాంకం కూడా ఇచ్చిన సంఖ్యను ఖచ్చితమైన భాజకం అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా భాగించేటట్టు చేస్తుంది. ఇప్పుడు 4 ఉంది, 4తో భాగించబడుతుంది. 4 ఉంది, 2తో కూడా భాగించబడుతుంది. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్కి 6 ఉంది. 6 1 తోటి, 2 తోటి, 3 తోటి, 6 తోటి వీటన్నిటితోటి భాగించబడుతుంది. కాబట్టి ఇచ్చిన సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య దాని తాలూకా కారణాంకాలు ఉన్న ప్రతి సంఖ్యతోటూ ఖచ్చితంగా భాగించబడుతుంది అనేటటువంటిది దీని తాలూకా అర్థంగా చెప్పుకోవచ్చు. 4 కింద ఇంకా పాయింట్ చూస్తే 4 యొక్క ప్రతి కారణాంకం 4 కంటే తక్కువ లేదా సమానంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్గా దీని గురించి డిఎస్సీలు ఇవ్వడం అయితే జరిగింది. ప్రీవియస్ పేపర్లో ఏంటి? ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఇప్పుడు నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 6 గురించి 6 తాలూకా కారణాంకాలు ఇక్కడ రాశాను. వాటి కారణాంకాలు అబ్జర్వేషన్ చేస్తే 6కు సమానంగా 6 ఉంది. అలాగే మిగిలిన కారణాంకాలు ఏటున్నాయి? 6 కంటే తక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను సపోజ్కి 8 తీసుకున్నాను. 8 తాలూకా ఫ్యాక్టర్స్ కారణాంకాలు ఏంటి? 1, 2, 4, 8 ఇవి కదా. ఇప్పుడు 8 యొక్క కారణాంకాలను అబ్జర్వేషన్ చేస్తే 8కి సమానంగా ఉండే కారణాంకం 8 ఉంది. మరి మిగిలిన కారణాంకాలన్నీ కూడా దానికంటే తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం అది అర్థం చేసుకోవచ్చు. ఏంటి? ఒక సంఖ్య యొక్క కారణాంకం ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఆ సంఖ్య యొక్క సమానంగా మరియు అంతకంటే తక్కువగా ఉంటుందనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా చూస్తే
ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన నేను అన్ని కూడా అండర్లైన్ చేయడం అయితే జరిగింది. ప్రతి సంఖ్యకు ఒకటి కారణాంకంగా ఉంటుంది అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ సపోజ్ 5 ఉంది. 5 తాలూకా ఫ్యాక్టర్స్ 1, 5. అలా కాకుండా 6 ఉంది. 6కి 1, 2, 3, 6. మరి 5లోన ఒకటనేది ఫ్యాక్టర్‌గా ఉంది. 6తో కూడా ఒకటనేది ఫ్యాక్టర్‌గా ఉంది. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది? ప్రతి సంఖ్యకు ఒకటి అనేది కారణాంకంగా ఉంది అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్‌లో నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఏమంటున్నాడు? ప్రతి సంఖ్య దానికదే కారణాంకము అని అంటున్నాడు. ఇప్పుడు నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ నేను రాసిన 2 ఎగ్జాంపుల్స్ చూడు. 5 ఇచ్చాడు. 5 ఉంది. 5 తాలూకా ఫ్యాక్టర్ 5 కూడా అవుతుంది కదా! ఇక్కడ 6 ఇచ్చాను. 6 తాలూకా ఫ్యాక్టర్ కంపల్సరీగా 6 కూడా అవుతుంది కదా! అంటే ఒక సంఖ్యకు 1 అనేది ఒక కారణాంకం అవుతుంది. అలాగే అదే సంఖ్య కూడా ఒక కారణాంకం అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ రెండో పాయింట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మూడోది చూస్తే ఏంటి? ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకం అని అంటున్నాడు. ఇప్పుడు సపోజ్ పైన ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా! 6 యొక్క కారణాంకాలు చూస్తే 1, 2, 3, 6 ఇక్కడ ఇచ్చాను. ఏమంటున్నాడు? ఒక సంఖ్య యొక్క కారణాంకం ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకం అంటే ఇప్పుడు 6 ఉంది. 6 తాలూకు కారణాంకాలు ఇక్కడ రాశానా? అందులో 6 తోటి 6ని 1 భాగిస్తుంది, 2 భాగిస్తుంది, 3 భాగిస్తుంది, 6 కూడా భాగిస్తుంది. అంటే ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాలన్నీ కూడా ప్రతీది కారణాంకంతో కూడా ఇచ్చిన సంఖ్య భాగించబడుతుంది. అందుకే ఖచ్చితమైన భాజకం అని అన్నాడు. ప్రతి కారణాంకం కూడా ఖచ్చితమైన భాజకం. ఇప్పుడు సపోజ్ 4 ఉంది. 4 తాలూకు ఫ్యాక్టర్స్ ఏంటి? ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంటే ఆ నెంబరు ఏ టేబుల్స్‌తో డివైడ్ అవుతదో అదే మన ఫ్యాక్టర్స్. 1 టేబుల్‌తో పోతుంది, 2 టేబుల్‌తో పోతుంది, 4 టేబుల్‌తో కూడా పోతుంది. కాబట్టి 4 యొక్క కారణాంకాలు 1, 2, 4 కదా! ఇప్పుడు నువ్వు అబ్జర్వేషన్ చేస్తే 4 యొక్క కారణాంకాలు ఏమని చెప్పుకున్నాం? 1, 2, 4. ఇచ్చిన సంఖ్య ప్రతి కారణాంకంతో కూడా డివైడ్ అవుతుంది. కాబట్టి ప్రతి కారణాంకం కూడా ఒక భాజకం అవుతుంది. దాన్నే డివిజర్ అని మనం చెప్పొచ్చు. అదే అంటున్నాడు. ఖచ్చితమైన భాజకం అవుతుంది. ప్రతి కారణాంకం కూడా ఖచ్చితమైన భాజకం అవుతుంది అని అంటున్నాడు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూస్తే ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఏం చెప్పాను? ఫర్ ఎగ్జాంపుల్‌కి 20 ఉంది. 20 తాలూకా ఫ్యాక్టర్స్ చూస్తే 1 టేబుల్‌తో పోతుంది, 2 టేబుల్ తోటి, అలాగే 4 టేబుల్ తోటి, 5 టేబుల్ తోటి, 10 టేబుల్ తోటి, 20 టేబుల్ తోటి వీటన్నిటితో కూడా 20 పోతుంది. కాబట్టి 20 తాలూకా ఫ్యాక్టర్స్ ఇవే కదా! నువ్వు అబ్జర్వేషన్ చేస్తే వాడేమంటున్నాడు ఇక్కడ పాయింటు ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఏంటి? 20. ఆ సంఖ్యకు సమానంగా ఉంటుంది ఖచ్చితంగా ఒక కారణాంకం. మిగిలిన కారణాంకాలన్నీ ఇచ్చిన సంఖ్య కంటే తక్కువగా ఉంటాయి. అదే కదా ఇక్కడ అర్థం. ఇక్కడ 20 తాలూకా కారణాంకాలు చూస్తే 20కి కారణాంకం 20 ఒకటవుతుంది. మిగిలిన కారణాంకాలన్నీ కూడా 20 కంటే తక్కువగా అవుతున్నాయి. ఆ పాయింటే ఇక్కడ మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇందులోనే చూస్తే మనకి ఫిఫ్త్ పాయింట్ చూస్తే ఏమంటున్నాడు? ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితము. ఇప్పుడే మనము ఆల్రెడీ డిస్కషన్ చేసాం. ఏంటి? 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6 పరిమితం అని అన్నాడు. పరిమితం అని అంటే లిమిటెడ్, ఫినైట్‌గా మనం చెప్పొచ్చు. ఎందుకు? ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఎన్ని ఉంటాయి అనేది ఖచ్చితంగా మనం ఒక నంబర్ అయితే ఈజీగా చెప్పవచ్చు. ఇప్పుడు 6 యొక్క కారణాంకాలు 4 ఉన్నాయి. చెప్పాం కదా! అలాగే 20 యొక్క కారణాంకాలు ఇంతకు ముందే చెప్పుకున్నట్టు 6 ఉన్నాయి. ఏంటంటవి? 1, 2, 4, 5, 10, 20 ఇవన్నీ కలిపితే 6 వస్తాయి. అవునా కాదా? కాబట్టి ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాలు ఎన్ని ఉంటాయో మనం ఖచ్చితంగా చెప్పగలము కాబట్టి కారణాంకాలు సంఖ్య పరిమితము అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆరోది చూస్తే ఒక సంఖ్య యొక్క ప్రతి గుణకము దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. గుణకం అన్నా, గుణిజం అన్నా ఒకటే. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పుకున్నాం. నేను ఆల్రెడీ డిస్కషన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది. 3 తాలూకా మల్టిపుల్స్ ఏంటి? అంటే 3 చేత ఏవేవైతే భాగించబడతాయో, డివిజిబుల్ అవుతాయో అవన్నీ కూడా మనకి మల్టిపుల్స్ అవుతాయి. 3 తోటి 3 డివిజిబుల్ అవుతుంది, 6 అవుతుంది, 9 అవుతుంది, 12 అవుతుంది. అలాగే 15 అవుతుంది, 18 అవుతుంది. ఈ విధంగా మనం ఎన్నైనా రాయొచ్చు. కాబట్టి వాడిచ్చిన పాయింట్ ఏంటి? ఒక సంఖ్య యొక్క ప్రతి గుణకము దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను రాశాను. 3 తాలూకా గుణిజాలు నేను రాశాను మల్టిపుల్స్. చూసుకుంటే నువ్వు కరెక్ట్‌గా అబ్జర్వేషన్ చేస్తే ఫస్ట్ నంబర్ 3 ఇక్కడ గుణిజంలో. అంటే ఒక సంఖ్య యొక్క గుణిజాలు ఏవైతే రాశానో దానికి సమానంగానైనా ఉంటుంది. ఆ గుణిజాలు ఇచ్చిన సంఖ్య కంటే ఎక్కువగానైనా ఉంటున్నాయి. ఇక్కడ 3, 6, 9, 12 ఇవన్నీ కూడా ఇచ్చిన సంఖ్య 3 కంటే ఎక్కువే కదా! అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఒక సంఖ్య యొక్క గుణిజం అనేది ఇచ్చిన సంఖ్యకి సమానంగా ఉంటుంది. అలాగే అంతకంటే పెద్దగానైనా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అదే 3 ఉంది. 3 తాలూకా గుణిజం 3 అయితే ఖచ్చితంగా అవుతుంది. అంతేగాని దానికంటే తక్కువ 2 అవ్వదు, 1 అవ్వదు, 0 కూడా అవ్వదు. ఆ విధంగా మనము అర్థమైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏడవ పాయింట్ చూస్తే ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతము. ఇప్పుడు నేను అదే చెప్పాను. పైన ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఆల్రెడీ. ఏం చెప్పాను? 3 తాలూకా గుణిజాలు ఇక్కడ మల్టిపుల్స్ రాశాను. ఆ మల్టిపుల్స్ ఎంతవరకు రాయొచ్చు అని చెప్పాను? అనంతమైన సంఖ్యలు రాయొచ్చు అని చెప్పాను. కాబట్టి ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతము. ఇన్ఫైనైట్ అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎన్ని రాయొచ్చు అంటే ఎన్నైనా రాయొచ్చు మల్టిపుల్స్ అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ చూస్తే ప్రతి సంఖ్య దానికదే ఒక గుణిజము.
ఇప్పుడు ఆల్రెడీ 5 తాలూకు మల్టిపుల్స్ చూద్దాం. 5 తాలూకు మల్టిపుల్స్ అంటే 5, 10, 15, 20 ఈ విధంగా ఎన్నైనా రాయొచ్చు. ఇచ్చిన సంఖ్య దానికి అదే గుణిజం. ఇప్పుడు 5 ఉంది. 5కి 5 ఒక గుణిజం అయిందా లేదా? అలాగే 3 తాలూకు గుణిజాల్లో 3, 6, 9, 12 3 తాలూకు గుణిజం 3 కూడా అయిందా లేదా? అంటే ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజం దానికి అదే ఒక గుణిజం అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దీనిగా మన క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే 6 యొక్క కారణాంకాలు మనకి ఆల్రెడీ నేను చెప్పాను. ఏం చెప్పాను? 6 యొక్క కారణాంకాలు అంటే 6 ఫ్యాక్టర్స్ కావాలి అని అంటే కారణాంకాలు కావాలంటే ఏ టేబుల్స్తో డివైడ్ అవుతుందో అదే మన ఫ్యాక్టర్స్. 1, 2, 3, 6 కదా. ఇక్కడ 6 తాలూకా ఫ్యాక్టర్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు వాడేమంటున్నాడు, ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని ప్లస్ చేస్తాం. 1 + 2 + 3 + 6 ఇవన్నీ ప్లస్ చేస్తే 1 + 2 3, 3 + 3 6, 6 + 6 12. ఇక్కడ ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాలు ఇవి. ఆ కారణాంకాలన్నీ ప్లస్ చేస్తే ఇచ్చిన సంఖ్యకు డబల్ వచ్చింది. అవునా కదా? రెట్టింపు వచ్చింది. 6కి డబల్ చేస్తే 12 వచ్చింది. సేమ్ అలాగే 28 తాలూకా కారణాంకాలు చూస్తే 28 తాలూకా కారణాంకాలు 1, 2, 4, 7, 14, 28 ఇవన్నీ కారణాంకాలన్నీ ప్లస్ చేస్తే 1 + 2 + 4 + 7 + 14 + 28 ఇవన్నీ ప్లస్ చేస్తే నాకు ఏమొస్తుందంటే 56 వస్తుంది. అంటే 28 యొక్క కారణాంకాలు రాశాను. ఆ కారణాంకాలను ప్లస్ చేస్తే 28కి డబల్ వచ్చింది. ఆ విధంగా ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాంకాలన్నింటి మొత్తం ఇచ్చిన సంఖ్యకు రెట్టింపు అయితే అటువంటి సంఖ్యలను మనము పరిపూర్ణ సంఖ్యలు అని అంటాము. ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దాని గురించి మాట్లాడడం జరిగింది. రెట్టింపు ఉంటే పరిపూర్ణ సంఖ్యలు అంటారు. దీన్ని పర్ఫెక్ట్ నెంబర్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇంకొక పదం కూడా ఉంది. శుద్ధ సంఖ్యలు అని కూడా అంటారు. శుద్ధ సంఖ్యలనంటే లేదా పర్ఫెక్ట్ నెంబర్స్ అన్నా లేకపోతే పరిపూర్ణ సంఖ్యలన్నా ఒకటే అర్థం. ఏంటది? ఒక సంఖ్య యొక్క కారణాంకాలు మొత్తం చేస్తే ఇచ్చిన సంఖ్యకు రెట్టింపు అయితే అప్పుడు అటువంటి సంఖ్యలను మనము పరిపూర్ణ సంఖ్యలు లేదా శుద్ధ సంఖ్యలు అని అంటాం. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ నెంబర్స్ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ నేను ఏదైతే చెప్పాను ఇక్కడ ప్రాసెస్ దాని గురించి ఇవ్వడం జరిగింది. 6 యొక్క కారణాంకాలు రెట్టింపు అవుతుందని కనుక్కున్నాము. 28 యొక్క కారణాంకాలు డబుల్ చేస్తే 56 వస్తుందని కూడా కనుక్కున్నాం. కాబట్టి 6, 28 పరిపూర్ణ సంఖ్యలు అవుతాయి. ఇంకా మనకి 496 అనేది కూడా ఒక పరిపూర్ణ సంఖ్య అవుతుంది. అంటే 496 యొక్క కారణాంకాలన్నీ ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 248 వస్తుంది. దానికి డబుల్ చేస్తే కారణాంకాలన్నీ ప్లస్ చేస్తే 496 వస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? 406 ఇక్కడ రాస్తున్నాం పైన 6, 28, 496 ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే శుద్ధ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు అవుతాయి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మనం ఇంకా ఏం చూసుకోవచ్చు? ఇక్కడ ఏమంటున్నాడు? 10 పరిపూర్ణ సంఖ్య అవుతుందా లేదా అని అంటున్నాడు. 10 తాలూకా ఫ్యాక్టర్స్ ముందు రాద్దాం. 10కి 1, 2, 5, 10 ఇప్పుడు పరిపూర్ణ సంఖ్య అవుతుందా లేదా అనే విషయం ఎలా తెలిసింది? కారణాంకాలన్నీ ప్లస్ చేయాలి. అంటే ఫ్యాక్టర్స్ 1 + 2 + 5 + 10 ఇవన్నీ ప్లస్ చేయండి. 1 + 2 3, 3 + 5 8, 8 + 10 18 మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? 10 ఇచ్చాడు. 10కి డబల్ 20 కదా, కానీ ఇక్కడ 18 కదా వచ్చింది. అంటే 10 అనేది మనకి పర్ఫెక్ట్ నెంబర్ అవ్వదు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనము చూసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 అనేది ఇచ్చాడు చూడండి. 68 యొక్క కారణాంకాలు రాయండి అని అంటున్నాడు. 68 యొక్క కారణాంకాలు రాయమంటున్నాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది? 68 ఏ టేబుల్స్తో డివైడ్ అవుతుందో అదే మనకి కారణాంకాలు. 68 దేంతో డివైడ్ అవుతుంది? 1 తోటి. ప్రతి నెంబర్ కూడా 1 తో డివైడ్ అవుతుంది. కాబట్టి 1 అనేది కామన్ గా అన్నింటికి ఫ్యాక్టర్ అవుతుంది. 1, 2, 4, 17, 68 ఎందుకు 1 × 68 68 2 × 34 ఒకటి రాయలేదు, సారీ 34 2 × 34 68 4 × 17 68 కాబట్టి ఏవే వచ్చాయి? 1, 2, 4, 7, 17, 34, 68 ఇవన్నీ కూడా 68 తాలూకా ఫ్యాక్టర్స్ మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడే ఒక ఫార్ములా గురించి కూడా మనం డిస్కషన్ అయితే చేద్దాం. 68 యొక్క కారణాంకాలు ఎన్ని వచ్చాయని మాట్లాడుకున్నాము? 1, 2, 3, 4, 5, 6 6 కారణాంకాలు ఉన్నాయనే విషయం మనకు అర్థమైంది 68కి. అదే ఒకవేళ పెద్ద నెంబర్ అడిగితే ఫర్ ఎగ్జాంపుల్కి 68కి కారణాంకాల సంఖ్య మనం కనుక్కోవడం చాలా ఈజీ. ఎలాగా? ముందు కారణాంకాల లబ్ధ ప్రకారం విడదిద్దాం. 2 34ల 2 17ల మనకి ఇదేది మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం విడదీయలేం. కాబట్టి 68ని ఎలా విడదీయచ్చు? 2 × 2 × 17గా విడదీయచ్చు. 2 × 2 అంటే 2 స్క్వేర్, 17 అంటే 17^1. ఇప్పుడు నాకు కారణాంకాల సంఖ్య కావాలి కాబట్టి పవర్స్ లో ఏవైతే ఉన్నాయో వాటికి +1 చేయాలి. ఇక్కడ పవర్ లో 2 ఉంది కాబట్టి 2 + 1, ఇక్కడ పవర్ లో 1 ఉంది కాబట్టి 1 + 1. 2 + 1 అంటే 3 1 + 1 అంటే 2. 3 × 2 ఎంత? 6. అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 68 యొక్క కారణాంకాలన్నీ మనం లెక్క పెడితే 6 కదా వచ్చాయి. ఆ విధంగా షార్ట్ కట్ గా మనం ఈజీగా కూడా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇంకొక బిట్ మనం చూస్తే ఇక్కడ 36 యొక్క కారణాంకాలు రాయమంటున్నాడు. 36 తాలూకా కారణాంకాలు
చూస్తే 1తో పోతుంది, 2తో పోతుంది, 3తో పోతుంది, 4, 6, నెక్స్ట్ 7, 8 పోదు, 9, 12, 18, 36 ఇవన్నీ కారణాంకాలు. 36 తాలూకు కారణాంకాలు ఇవి అవుతాయి. ఇప్పుడు ఎన్ని అయ్యాయి చూడండి. 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యాయి. మరి 36కి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్ని వస్తున్నాయో చూద్దాం. 2 18ల, 2 9ల, 3 3ల. 36 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్, 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్. పవర్స్ని +1 చేయాలి. ఇక్కడ పవర్లో 2 ఉంది కాబట్టి 2 + 1, ఇక్కడ పవర్లో 2 ఉంది కాబట్టి 2 + 1. 2 + 1 అంటే 3 ఇంటూ 2 + 1 అంటే 3. 3 ఇంటూ 3 ఎంత? 9. అంటే మొత్తం మనకు 9 కారణాంకాలు ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ పైన ఆల్రెడీ లెక్క పెట్టాం. 36 తాలూకు కారణాంకాలన్నీ కలిపితే 9 కదా వచ్చాయి. మొత్తం ఎన్ని ఉంటాయంటే 9 ఉంటాయి. ఆ విధంగా డైరెక్ట్గా కూడా మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే గుణిజాలు రాయమంటున్నాడు. ఉదాహరణ 3 చూస్తే 6 యొక్క మొదటి 5 గుణిజాలు రాయండి అని అంటున్నాడు. మనకి 6 యొక్క గుణిజాలు అంటే 6 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 ఒకట్ల 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30. ఇక్కడ వరకు 6 తాలూకు మొదటి 5 గుణిజాలు అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మన క్వశ్చన్ ఎంత ఈజీగా ఇవ్వడం అయితే జరగదు. ఏమంటాడు? 6 యొక్క మొదటి 5 గుణిజాల మొత్తం ఎంత అంటాడు. అప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? మనం ప్లస్ చేయాలి. అంటే 6 + 12 + 18 + 24. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 6 యొక్క మొదటి 5 గుణిజాలు అంటే 6 × 1 + 2 + 3 + 4 + 5. 5 గుణిజాలు మొత్తము 6 × 6 అలాగే ఉంచండి. మొదటి 5 గుణిజాలు కావాలి కాబట్టి మనకి సహజ సంఖ్యలాగే ఉన్నాయి. ఇక్కడ సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి? n × n + 1/2 కదా. కాబట్టి ఇక్కడ నువ్వు చూస్తే అన్నిటికంటే పెద్దది ఏంటి? 5. 5 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 5 × 5 + 1 అంటే 6/2. అంటే 2 1 2 3 అప్పుడు 6 5 30, 33 90. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 6 యొక్క మొదటి 5 గుణిజాలన్నింటినీ ప్లస్ చేస్తే 90 వస్తుందని అంటున్నాడు. కావాలంటే ఇక్కడ ఇచ్చిన ఇవన్నీ ప్లస్ చేస్తే ఖచ్చితంగా 90 వస్తుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్కి 7 యొక్క మొదటి 9 గుణిజాల మొత్తం అంతా అడిగాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? 9 × 1 + 2 + 3 + so on ఎంత? సారీ 7 యొక్క గుణిజాలు కాబట్టి 7 ఎంత వరకు అలాగే 9 గుణిజాలు కదా. 9 వరకు. ఇప్పుడు నువ్వు అబ్జర్వేషన్ చేస్తే 7 అలాగే ఉంచండి. మరి 9 సంఖ్యలు మొత్తం అంటే 9 అంటే n × n + 1/2 ఆ ఫార్ములా వేస్తున్నానండి. n × n + 1/2. ఇక్కడ 9 × 9 + 1 అంటే 10/2. 2 ఒకట్ల 2 5ల 9 7ల 63 × 5. 5 3 15. 65ల 300 3 5 15 అంటే 315. దీన్ని బట్టి ఏమర్థమైంది? 7 తాలూకు 9 గుణిజాలు. 7 తాలూకు మొదటి 9 గుణిజాలు అంటే ఏవి? 7, 14, 21, 28 అలాగే సోన్ ఎంతవరకు 9 గుణిజాలు కాబట్టి 7 9 63. ఇవన్నీ నువ్వు ప్లస్ చేస్తే ఇంకెంత వస్తుంది? మన కింద వచ్చేటటువంటి ఆన్సర్ అంతా 315. అదే ఆన్సర్ వస్తుంది. ఆ విధంగా గుణిజాల మొత్తం అని అడిగాడంటే ఖచ్చితంగా మనము ఈ విధంగా n × n + 1/2 అనేటటువంటి ఫార్ములాను ఉపయోగించుకొని చాలా చాలా ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ 3.1 అనేది ఇవ్వడం జరిగింది. నేను ముందే చెప్పాను. ఎక్సర్సైజ్లో ఉండేటటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మనము మన యూట్యూబ్లో 6 నుంచి 10వ తరగతి వరకు ర్యాపిడ్ రివిజన్ అనేది ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్లో ప్రతి లెసన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ ఎక్సర్సైజ్లో కావాలనుకున్నటువంటి క్వశ్చన్స్కి వాటిల్లో ఆన్సర్ ఉంటుంది. మనం ఇప్పుడు కంటెంట్ ఏదైతే ఉందో దాని గురించి లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అని అంటున్నాడు. మనం ఆల్రెడీ ముందే డిస్కషన్ చేసాం. అంటే కారణాంకాలు, గుణిజాల గురించి డిస్కషన్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి 5 ఉంది. 5 తాలూకా ఫ్యాక్టర్స్ ఏంటి? అంటే 5 ఏ టేబుల్స్తో డివైడ్ అవుతుంది? 1 తోటి, 5 తోటి. అంటే 5 అనేది ఈ రెండింటితో తప్ప ఇంక దేంతో డివైడ్ అవ్వదు. సపోజ్కి 17 ఉంది. 17 1 తోటి, 17తో తప్ప ఇంక దేంతో డివైడ్ అవ్వదు. అలాగే 21 ఉంది. 21 1 తోటి, 3 తోటి, 7 తోటి, 21 తోటి 4తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు అబ్జర్వేషన్ చేయి. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. 5, 17, 21. 5కి 2 కారణాంకాలు ఉన్నాయి ఫ్యాక్టర్స్. 17కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 21కి మాత్రం 2 కంటే ఎక్కువ ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? క్లారిటీగా చూస్తే ఇక్కడ 5 ఉంది. ఈ 5 యొక్క కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య 5 ఉంది. ఇక్కడ 17 యొక్క కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య 17 ఉంది. అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య ఉంటే అటువంటి సంఖ్యలను మనం ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రధాన సంఖ్య తాలూకా కారణాంకాలు కేవలం 2 ఉంటాయి. ఇక్కడ 5 ఉంది చూడండి. 5 యొక్క కారణాంకాలు 2 ఉన్నాయి కాబట్టి 5 అనేది ప్రైమ్ నెంబర్. 7 ఉంది. 7 తాలూకా ఫ్యాక్టర్స్ కూడా 2 ఉన్నాయి కాబట్టి ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 11 ఉంది. 11 తాలూకా ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి కదా కాబట్టి ప్రైమ్ నెంబర్. ఆ విధంగా ఒక సంఖ్య యొక్క కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా ఉండాలి. ఇప్పుడు సపోజ్కి
29 ఉంది. 29 ఫ్యాక్టర్స్ ఒకటి ఎలాగైనా ఉంటది. ప్రతి నంబర్‌కి కూడా ఒకటి ఫ్యాక్టర్‌గా ఉంటది. దాంతో పాటు అదే సంఖ్య 29 కూడా ఉంది. ఈ 2 మాత్రమే కారణాంకాలు 29కి. కాబట్టి 29 ఏమవుతుంది? ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్య అవుతుంది. అంటే ప్రధాన సంఖ్యకు ఎన్ని కారణాంకాలుంటాయి? 2 కారణాంకాలుంటాయి. ఆ 2 కారణాంకాలు ఏంటేంటి? 2 కారణాంకాలు ఒక కారణాంకమేమో ఒకటి. మరొక కారణాంకమేమో ఏదైతే ఇచ్చాడో అదే సంఖ్య. ఆ విధంగా ఉంటే అటువంటి సంఖ్యను ప్రధాన సంఖ్య, ప్రైమ్ నంబర్‌గా మనం చెప్పొచ్చు. మరి సంయుక్త సంఖ్య అంటే ఏంటి? సంయుక్త సంఖ్య అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాలు 2 కంటే ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ 9 ఉంది. ఈ 9 తాలూకు ఫ్యాక్టర్స్ చూడండి. కింద ఇక్కడ 9 ఉంది. 9 తాలూకు ఫ్యాక్టర్స్ ఒకటుంది. ఇచ్చిన సంఖ్య 9 ఉంది. ఆ 2 కాకుండా ఇంకా ఎక్స్‌ట్రాగా ఇక్కడ 3 కూడా ఉంది కదా! ఒక కారణాంకంగా. అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలున్నాయి. కాబట్టి 9 అనేది మనకి ఏమవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి 15 ఉంది. 15 ఫ్యాక్టర్స్ 1 ఉంటది. అలాగే 15 కూడా ఉంటది. ఈ రెండే ఉన్నాయనుకోండి 15 మనకి ప్రైమ్ నంబర్ అవుదును. కానీ 15కి ఫ్యాక్టర్స్ 3 ఉంది. 5 కూడా ఉంది. ఎందుకు? 15 అనేది 3 తోటి, 5 తోటి కూడా డివైడ్ అవుతుంది. కాబట్టి 15 తాలూకు ఫ్యాక్టర్స్ 2 కంటే ఎక్కువొచ్చేసాయి కదా! కాబట్టి 15 ఏమవుతుంది మనకి సంయుక్త సంఖ్య. ఇంగ్లీష్‌లో కాంపోజిట్ నంబర్‌గా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ అదే పాయింట్ ఇవ్వడం అయితే జరిగిందో ఒకసారి చూడండి. 1 కాకుండా ఇతర సంఖ్యలలో 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకం కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలంటారు. అంటే 1 మరియు అదే సంఖ్య. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలయ్యాయనుకోండి. అటువంటి సంఖ్యను మనం ప్రధాన సంఖ్య ప్రైమ్ నంబర్‌గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కిందన అండర్‌లైన్ చేసింది చూస్తే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యలను సంయుక్త సంఖ్యలంటాము. ఫర్ ఎగ్జాంపుల్‌కి 12 ఉంది. 12కి 1, 2 అనేది ఒక ఫ్యాక్టరు. 3, 4, 6, 12. 12కి 1, 12 ఈ 2 కాకుండా ఇంకా ఎక్కువే కదా ఉన్నాయి. ఆ 2 కారణాంకాలు కాకుండా ఇంకా ఎక్కువున్నాయి కాబట్టి 12 మనకేమవుతుంది? సంయుక్త సంఖ్య కాంపోజిట్ నంబర్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బాక్స్‌లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు. 1 ప్రధాన సంఖ్య కాదు. అలాగే సంయుక్త సంఖ్య కూడా కాదు. మనకి 1కి ఫ్యాక్టర్స్ కేవలం 1 మాత్రమే ఉంటుంది. కాబట్టి మనకి ప్రధాన సంఖ్య అవ్వాలన్నా కనీసం 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే ప్రధాన సంఖ్య అవ్వాలంటే ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. సంయుక్త సంఖ్య అవ్వాలంటే 2 కంటే ఎక్కువ ఉండాలి. కానీ 1కి కేవలం ఒకే ఒక్క ఫ్యాక్టర్ కారణాంకం అనేది ఉన్నది. కాబట్టి 1 అనేది ప్రధాన సంఖ్య అవ్వదు. సంయుక్త సంఖ్య కూడా అవ్వదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్‌గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం అబ్జర్వేషన్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి గ్రీకు శాస్త్రజ్ఞుడైనటువంటి ఎరటోస్తనీస్ అనేటటువంటి మహానుభావుడు ఏం చేశాడు? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మనకేం చేశాడంటే 1-100 వరకు ప్రధాన సంఖ్యలను కనుక్కోవడం గురించి సులభమైన పద్ధతిలో ఎరటోస్తనీస్ జల్లెడ అనేటటువంటి పద్ధతిని ఉపయోగించి చెప్పడం అయితే జరిగింది. సీవ్ ఆఫ్ ఎరటోస్తనీస్. సీవ్ ఆఫ్ ఎరటోస్తనీస్. అంటే సీవ్ అంటే జల్లెడ. అంటే ఎరటోస్తనీస్ జల్లెడ ప్రకారంగా ఎరటోస్తనీస్ అనే మహానుభావుడు గ్రీకు దేశస్థుడు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే ఏ విధంగా 1-100 వరకు ప్రధాన సంఖ్యలు కనిపెట్టొచ్చో ఈజీగా చెప్పడం జరిగింది. మనం ఆల్రెడీ ఫస్ట్ నంబర్స్ ఇక్కడ బాక్స్ మీద అబ్జర్వేషన్ చేస్తే ఫస్ట్ 1 అనేది మనకి ప్రధాన సంఖ్య అవ్వదు, సంయుక్త సంఖ్య కూడా అవ్వదు. అది క్లియర్‌గా ముందే చెప్పుకోవడం జరిగింది. ఎందుకు? ప్రధాన సంఖ్య అవ్వాలంటే ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. 1కి ఒకటొక్కటే కారణాంకం కాబట్టి మనకవ్వదు. నెక్స్ట్ 2కి కారణాంకాలు చూస్తే 1, 2 ఈ రెండే కాబట్టి 2 కారణాంకాలున్నాయి కాబట్టి 2 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది. మరి 2 అనేది ప్రధాన సంఖ్య అయింది కాబట్టి 2 తాలూకా గుణిజాలేవి మరి ప్రధాన సంఖ్యలు అవ్వవు. 2 తాలూకా గుణిజాలంటే 4 ప్రధాన సంఖ్య అవ్వదు. 2 తాలూకా గుణిజం 6 ప్రధాన సంఖ్య అవ్వదు. 8 అవ్వదు. 10 అవ్వదు. అంటే 2 తాలూకా గుణిజాలన్నింటిని కూడా ఇక్కడ క్రాస్ చేయడం అయితే చాలా వరకు జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 3 చూడండి. 3 ఇచ్చాడు. 3 తాలూకా ఫ్యాక్టర్స్ ఏమేమవుతాయి? 1, 3 అంటే 3 అనేది 1 తోటి 3తో తప్ప ఇంక దేనితోటి పోదు. కాబట్టి 3 కూడా మనకేమవుతుంది? ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్య అవుతుంది. కాబట్టి 3 తాలూకా మల్టిపుల్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రధాన సంఖ్యలు అవ్వవు. కాబట్టి 3 తాలూకా మల్టిపుల్ 6 అవ్వదు, 9 అవ్వదు. అంటే ప్రధాన సంఖ్యలు అవ్వవు. 12 అవ్వదు, 15 అవ్వదు. ఆ విధంగా తీయడం జరిగింది. నెక్స్ట్ 4 ఆల్రెడీ ముందే క్రాస్ చేసాం. ఎందుకు? 2 తాలూకా గుణిజం 4 కాబట్టి 4 అనేది ఖచ్చితంగా ప్రధాన సంఖ్య అవ్వదు. నెక్స్ట్ 5 చూడండి. 5 తాలూకా గుణిజం 5 తాలూకా కారణాంకాలు 1, 5. కాబట్టి 5కి కేవలం 2 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి 5 మనకేమవుతుంది? ప్రధాన సంఖ్య అవుతుంది. 5 ప్రధాన సంఖ్య అయింది కాబట్టి 5 తాలూకా గుణిజాలేవి మనకు ప్రధాన సంఖ్యలు అవ్వవు. కాబట్టి 5 తాలూకా గుణిజాలు 10 అవ్వదు, నెక్స్ట్ 15 అవ్వదు, 20 అవ్వదు, 25 అవ్వదు, 30 అవ్వదు, 35 అవ్వదు, 40 అవ్వదు. ఆ విధంగా అన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ 7 చూస్తే 7 ఫ్యాక్టర్స్ 1, 7 ఇవి మాత్రం ఉన్నాయి. కాబట్టి 7 ఏమవుతుంది? ప్రైమ్ నంబర్ అవుతుంది. 7 తాలూకా ఫ్యాక్టర్స్ ఏవి అవ్వవు. ఆ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా మొత్తం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. 1-100 వరకు 1-100 వరకు ప్రైమ్ నంబర్స్ ఎన్నుంటాయి అనంటే 25 ఉంటాయి అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి 1-100 వరకు
1 నుంచి 100 వరకు మనం అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు? 1 నుంచి 100 వరకు 100 సంఖ్యలుంటాయి. ఆ 100 సంఖ్యలో 25 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కాబట్టి, మిగిలిన 75 సంఖ్యలు కూడా సంయుక్త సంఖ్యలవుతాయని అనుకోవచ్చు. కానీ 74 సంఖ్యలు మాత్రమే సంయుక్త సంఖ్యలు. ఎందుకు? మనకు 1 నుంచి 100 వరకు సంఖ్యల్లో 1 అనేది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదని ముందే మాట్లాడుకున్నాము. కాబట్టి 1 నుంచి 100 వరకు 25, 25 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. 74 కాంపోజిట్ నంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలుంటాయి. కాబట్టి ఇవన్నీ ప్లస్ చేస్తే మనకెంతవుతుంది? 99. మరి ముందే చెప్పుకున్నాం కదా! 1 అనేది ప్రైమ్ నంబర్ అవ్వదు. కాంపోజిట్ నంబర్ కూడా అవ్వదు. కాబట్టి ఇవన్నీ ప్లస్ చేస్తే 100. అంటే అర్థం చేసుకోవాల్సిందేంటి 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలెన్నుంటాయంటే 25. ఇటువంటి కన్‌ఫ్యూజన్ మనకు రాదు. కానీ 1 నుంచి 100 వరకు సంయుక్త సంఖ్యలెన్ని అనంటే మాత్రం ఖచ్చితంగా చాలామంది 75 ఉంటాయని అనుకుంటారు. కానీ 1 అనేది మనకి సంయుక్త సంఖ్య అవ్వదు. ప్రధాన సంఖ్య కూడా అవ్వదు. కాబట్టి 75లో 1 అనే ఒక సంఖ్యను పక్కన పెట్టేస్తే 74 మాత్రమే సంయుక్త సంఖ్యలుంటాయి అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు మనకి ఇంకొక విధంగా కూడా అడుగుతుంటాడు. ఏ విధంగా అంటే 20-50 మధ్యలో ఉండేటటువంటి ప్రధాన సంఖ్యలెన్ని అని అంటాడు. లేకపోతే 70-90 మధ్యలో ఉండేటటువంటి ప్రధాన సంఖ్యలెన్ని అని అడుగుతాడు. కాబట్టి ఈ విధంగా అడిగేటప్పుడు మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఒక క్లూ అనేది గుర్తుపెట్టుకోండి. ఏంటది? డీడీ ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా చెప్పడం జరిగింది. డీడీ, బీబీసీ, బీబీసీ, బీఏ. మరి డి అంటే ఏంటి? 1-10 వరకు ప్రధాన సంఖ్యలు. మళ్ళీ డి అంటే 11-20 వరకు. బి అంటే 21-30 వరకు. బి అంటే 31-40 వరకు. సి అంటే 41-50 వరకు. నెక్స్ట్ 51-60 వరకు. 61-70 వరకు. 71-80 వరకు. 81-90 వరకు. 91-100 వరకు. ఇప్పుడు నువ్వు అబ్జర్వేషన్ చేస్తే డి అంటే ఏంటి? 4. అంటే 1-10 వరకు 4 ప్రధాన సంఖ్యలుంటాయి. ఏంటంటే అవి 2, 3, 5, 7 ఈ 4 ప్రధాన సంఖ్యలు. మళ్ళీ 11-20 వరకు కూడా 4 ప్రధాన సంఖ్యలుంటాయి. ఎందుకంటే డి. ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకుంటే ఒక 10 సార్లు మనం అనుకుంటే చాలా ఈజీగా గుర్తుంటదండి. డీడీ, బీబీసీ, బీబీసీ, బీఏ. మరి 11-20 వరకు ఇక్కడ డి అనే కోడ్ ఉంది. కాబట్టి 11-20 వరకు 4 ప్రధాన సంఖ్యలుంటాయి. ఏంటేంటవి? 11, 13, 17, 19. ఫర్ ఎగ్జాంపుల్‌కి సి అనేది చూస్తే ఇక్కడ 41-50 వరకు చూస్తే సి అనంటే ఖచ్చితంగా 3 ఉంటాయి. కాబట్టి ఏంటంటే అవి 41, 43, 47 ఆ విధంగా ఫస్ట్ నేను పైన ఒక క్వెషన్ ఇచ్చాను. ఏమిచ్చాను? 20-50 వరకు అన్నాను. మనం ఏం చేసుకోవచ్చు? 20-50 వరకు అంటే ఈ ముక్కను నువ్వు కౌంట్ చేసుకోవచ్చు. ఈ ముక్కను కౌంట్ చేసుకుంటే బి, బి, సి అంటే బి అంటే 2, బి అంటే 2, సి అంటే 3 ఓవరాల్‌గా 2, 2, 4, 3, 7 అంటే 20-50 వరకు 7 ప్రధాన సంఖ్యలుంటాయి. ఆ విధంగా మనకి ఏది అడిగినా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి రెండో క్వెషన్ పైన ఇచ్చాను. ఏమిచ్చాను? 70-90 వరకు. 70-90 వరకు అంటే ఇవవుతాయి. అంటే సి, బి. సి అంటే 3, బి అంటే 2. 3, 2 ఎంత? 5. ఆ విధంగా చూస్తే మనకి 70-90 వరకు 5 ప్రధాన సంఖ్యలుంటాయి. ఈ విధంగా నువ్వు ఏది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఏ 2 ప్రధాన సంఖ్యల మధ్యలో ఎక్కువ సంయుక్త సంఖ్యలుంటాయి అని అడుగుతాడు. ఇక్కడ నువ్వు క్లారిటీగా చూడు. ఇక్కడ 89 ఉంది. దాని తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఏంటి? 97. వాటి మధ్యలో ఎన్ని సంయుక్త సంఖ్యలొచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 1-100 లోపు 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్యలో గరిష్టంగా ఎన్ని సంయుక్త సంఖ్యలుంటాయి అనంటే 89, 97 ఈ 2 ప్రధాన సంఖ్యల మధ్యలో 7 సంయుక్త సంఖ్యలొచ్చాయి. ఆ విధంగా మనకి అడిగే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఏ విధంగా అడుగుతాడు? 1-100 లోపు 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్యలో గరిష్టంగా ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉండే అవకాశం ఉందని అంటాడు. ఆ విధంగా 2 వరుస ప్రధాన సంఖ్యలేవి? 89, 97. వాటి మధ్యలో గరిష్టంగా 7 సంయుక్త సంఖ్యలున్నాయి. మరి ఇంక ఏవి నువ్వు తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను 43 తీసుకున్నాను, 47 తీసుకున్నాను. మధ్యలో ఎన్నున్నాయి సంయుక్త సంఖ్యలు? 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి 67 తీసుకున్నాను, 71 తీసుకున్నాను. మధ్యలో ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. కదా! ఆ విధంగా గరిష్టంగా ఎన్ని సంయుక్త సంఖ్యలుంటాయనంటే 7 సంయుక్త సంఖ్యలుంటాయి అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఇంకా చూస్తే వృత్తం చుట్టబడి ఉన్న సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు. పైన ఏదైతే ఉందో అందులో సర్కిల్ చేసినవన్నీ ప్రధాన సంఖ్యలు. 1 కాకుండా కొట్టివేయబడిన ఇదిగోండి ఇక్కడ కండిషన్ చూడండి. 1 కాకుండా కొట్టివేయబడిన సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు. ఎందుకు? 1 అనేది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదని ముందే మాట్లాడుకున్నాం. కాబట్టి నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రయత్నించండి అని అంటున్నాడు. ఏంటి? 2 × 3 + 1 = 7 ప్రధాన సంఖ్య అని గమనించండి. ప్రధాన సంఖ్యను పొందడానికి ఇక్కడ 2 యొక్క గుణిజానికి 1 కలిపాం. అంటే నువ్వు ఏ ప్రధాన సంఖ్యనైనా మనం ఈ విధంగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి 11 ఉంది. మరి 11 ఏ విధంగా రాయొచ్చు? 2 × 5 + 1గా మనం రాయొచ్చు. అంటే ప్రతి ప్రధాన సంఖ్యను మనం 2n+1 రూపంలో రాయొచ్చు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి 19 ఉంది. 19 ఎలా రాయొచ్చు?
2 ఇంటూ 9 ప్లస్ 1. 2 ఇంటూ 9 అంటే 18 ప్లస్ 1 అంటే 19. అంటే 19ని 2n ప్లస్ 1 రూపంలో రాయొచ్చు కదా. అంటే 2n ప్లస్ 1 రూపంలో రాయగలిగిన ప్రతి నెంబర్ కూడా మళ్ళీ రివర్స్ అనేది అవ్వదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి 2 ఇంటూ 7 ప్లస్ 1 ఉంది. 2 ఇంటూ 7 అంటే 14 ప్లస్ 1 అంటే 15. మరి 15 ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబరా కాదు. అంటే 2n ప్లస్ 1 రూపంలో రాయగలిగే సంఖ్యలన్నీ ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. కానీ ప్రైమ్ నెంబర్ ప్రతి దాన్ని కూడా మనం 2n ప్లస్ 1 రూపంలో రాయగలము. ఆ విధంగా రివర్స్ అనేది అవుతుంది. అంటే ఒకవైపు అవుతుంది కానీ రివర్స్లో అవ్వదు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సరి సంఖ్య మరియు బేసి సంఖ్యలు అని అంటున్నాడు. మనకి సరి సంఖ్యలు అంటే ఏంటి, బేసి సంఖ్యలు అంటే ఏంటి, ఇది చాలాసార్లు మాట్లాడుకున్నది. మరొకసారి చూద్దాం. ఏ సంఖ్య అయితే 2 చే నిశ్శేషంగా భాగించబడుతుందో, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, అటువంటి నెంబర్లని మనం ఏమంటామంటే సరి సంఖ్యలు అని అంటాము. అప్పుడు శేషం ఎంత వస్తుంది? 0 వస్తుంది. నిశ్శేషంగా భాగించడం అంటే ఖచ్చితంగా 0 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్కి 256 ఉంది. 256ని 2తో మనం భాగిస్తే మనకేమొస్తుంది? 2 12 24, 2 8 అంటే 128 వస్తుంది. మరి 128 వస్తుందంటే ఈ 256ని ఎలా రాయొచ్చు? 256ని 2తో భాగిస్తే 2 128ల 256. శేషం ఏమొచ్చింది? 0 వచ్చింది. అంటే ఒక సంఖ్యను 2తో భాగించినప్పుడు శేషం ఎగ్జాక్ట్గా 0 వస్తే అటువంటి సంఖ్యను మనం ఏమంటాము అంటే సరి సంఖ్య. ఇంగ్లీష్లో ఈవెన్ నెంబర్గా మనం చెప్పొచ్చు. అలాగే ఒక సంఖ్యను 2తో భాగించినప్పుడు నిశ్శేషంగా భాగించబడకుండా ఒకటి శేషంగా మిగిలిపోతే అటువంటి సంఖ్యలను మనం బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి 351 ఉంది. 351ని 2తో డివిజిబుల్ చేస్తే 2 17 34, ఇంకా 1 ఉంటుంది, 1 ఉంటుంది. 2 5 10. 11 నుంచి 10 పోతే నీకు రిమైండర్ 1 అనేది మిగిలిపోతుంది. కాబట్టి ఏ సంఖ్యనైతే మనం భాగిస్తున్నామో 2 చేత అటువంటి సంఖ్య భాగించినప్పుడు శేషం 0 వస్తే సరి సంఖ్య. కానీ ఇక్కడ శేషం 1 వచ్చింది కదా. కాబట్టి 351 అనేది బేసి సంఖ్య, ఆడ్ నెంబర్గా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా సరి సంఖ్యలు, బేసి సంఖ్యల గురించి టాపిక్గా చెప్పొచ్చు. దీన్ని ఇండైరెక్ట్గా ఇంకే విధంగా చెప్పొచ్చు. 2 యొక్క గుణిజాలన్నీ కూడా మనకేమవుతాయి? సరి సంఖ్యలు అవుతాయి. ఎందుకు? 2 యొక్క గుణిజాలంటే ఏంటి? 2, 4, 6, 8, 10 ఇవన్నీ కూడా 2 2తో డివిజిబుల్ అవుతుంది. 4 అవుతుంది, 6 అవుతుంది, 8 అవుతుంది, 10 అవుతుంది. అంటే 2 తాలూకా మల్టిపుల్స్ గుణిజాలన్నీ కూడా 2తో డివైడ్ అవుతున్నాయి కదా. కాబట్టి 2 యొక్క గుణిజాలన్నీ కూడా సరి సంఖ్యలు అవుతాయి. ఆ విధంగా కూడా మనం చెప్పొచ్చు. 2 తాలూకా గుణిజాలు కానివన్నీ కూడా మనకేమవుతాయి? బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు 1 ఉంది. 2 తాలూకా గుణిజంలో 1 ఉండదు. కాబట్టి 1 అనేది బేసి సంఖ్య. నెక్స్ట్ 3, 5, 7, 9, 11 ఇవేవి 2 తాలూకా గుణిజాలు కాదు. కాబట్టి వీటిని ఏమంటామంటే బేసి సంఖ్యలుగా చెప్తాము. మళ్ళీ ఇందులోనే మనం అబ్జర్వేషన్ చేస్తే ఒక సంఖ్య సరి సంఖ్య, బేసి సంఖ్య చెప్పాలి అంటే ఒకట్ల స్థానంలో 2, 4, 6, 8, 0 గనుక ఉంటే అటువంటి సంఖ్యను సరి సంఖ్య అంటాము. ఒకట్ల స్థానంలో పైనున్న 2, 4, 6, 8, 0 కాకుండా 1, 3, 5, 7, 9 ఇవి ఉంటే దీనిని బేసి సంఖ్య, ఆడ్ నెంబర్గా చెప్పొచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ విధంగా ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ సరి సంఖ్య, బేసి సంఖ్య చెప్పాలి అంటే మనం 2తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్‌లో ఒకట్ల స్థానంలో ఏదైతే ఉందో దాన్ని మనం చూసుకుంటే చాలు. ఒకట్ల స్థానంలో 1 ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది బేసి సంఖ్య, ఆడ్ నెంబర్‌గా మనం చెప్పొచ్చు. అలా కాకుండా ఈ విధంగా ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ 2తో భాగిస్తుందా లేదా అని ప్రతిది మొత్తం ఎంత పెద్ద ప్రాబ్లమ్‌ని 2తో డివైడ్ చేసుకుంటూ ఎళ్లి లాస్ట్‌లో రిమైండర్ 0 వచ్చిందా లేదా చూడాల్సిన అవసరం లేదు. ఈ సరి సంఖ్య, బేసి సంఖ్య చెప్పాలి అంటే యూనిట్ ప్లేస్ ఏదైతే ఉందో యూనిట్ ప్లేస్‌లో ఇక్కడ ఆల్రెడీ పైన చెప్పాం. 2, 4, 6, 8, 0 వీటిలో ఏదున్నా సరి సంఖ్య. మరి ఇక్కడ 0 ఉంది కదా. 0 ఉంది కాబట్టి ఇది సరి సంఖ్య, ఈవెన్ నెంబర్‌గా మనం చెప్పొచ్చు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఒకటి అబ్జర్వేషన్ చేయాలి. 2 అనేది సరి సంఖ్య అవుతుంది. అలాగే అతి చిన్న ప్రధాన సంఖ్య కూడా అవుతుంది. మనం సరి సంఖ్యలు అంటే ఈవెన్ నంబర్స్ రాసేటప్పుడు 2తో డివైడ్ అయ్యేవన్నీ ఈవెన్ నంబర్స్. 2తో డివైడ్ అయ్యేవి స్టార్టింగ్ నుంచి రాసుకుంటే 2, 4, 6, 8 ఈ విధంగా మనం ఎన్నైనా రాయొచ్చు. అలాగే ప్రైమ్ నంబర్స్ చూస్తే ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? 1 మరియు అదే సంఖ్యతో డివైడ్ అయ్యేవన్నీ కూడా. అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య అవ్వాలి. ఇప్పుడు 2 ఉంది. 2 తాలూకా ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అలాగే అదే సంఖ్య 2. ఆ 2 మాత్రం కారణాంకాలు. 2, 3, 5, 7, 11 ఇవన్నీ కారణాంకాలు. ఇప్పుడు నువ్వు పై రెండింటిలోని అబ్జర్వేషన్ చేస్తే ఈవెన్ నంబర్స్‌లోనూ 2 ఉంది. ప్రైమ్ నంబర్స్‌లో కూడా 2 ఉంది. అంటే 2 అనేది సరి సంఖ్య అవుతుంది. అలాగే ప్రధాన సంఖ్య కూడా అవుతుంది. కాబట్టి సరి ప్రధాన సంఖ్య ఏమిటి అని అన్నాడని అనుకోండి. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏది అంటే 2. అంటే ఉన్న ఏకైక సరి ప్రధాన సంఖ్య. నువ్వు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ పైన ప్రైమ్ నెంబర్స్ చూస్తే ప్రైమ్ నెంబర్స్ 2 ఉంది. ఆ 2 కాకుండా మిగిలినవన్నీ నువ్వు చూస్తే ఏమవుతున్నాయనంటే 3, 5, 7, 11 అన్నీ కూడా బేసి సంఖ్యలు. అంటే
ప్రధాన సంఖ్యల్లో 2 ఒక్కటే సరి సంఖ్య. మిగిలినవన్నీ కూడా బేసి సంఖ్యలే. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఇక్కడ రాస్తాను చూడండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఈ విధంగా రాయొచ్చు. ఇందులో 2 ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ నేను రాశాను. ప్రధాన సంఖ్యలు రాశాను. 2 అనేది సరి సంఖ్య. 2 కాకుండా మిగిలినవన్నీ అబ్జర్వేషన్ చేయండి. ఇవన్నీ కూడా బేసి సంఖ్యలు. అంటే ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలే. ఇప్పుడు 2 కాకుండా అంటే 2 వదిలీగా మిగిలిన ప్రధాన సంఖ్యలన్నీ కూడా నీకేమవుతాయి? బేసి సంఖ్యలే అవుతాయి అనేటటువంటి విషయం అర్థం చేసుకోవచ్చు. నీకు క్లియర్‌గా అదే రాస్తాడు. 2 తప్ప మిగిలిన ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు అవ్వవు. కానీ ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలు అవుతాయి. 2 కాకుండా అనేటటువంటి విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అదే ఇచ్చాడు చూడు. 2 తప్ప ప్రతి ప్రధాన సంఖ్య బేసి సంఖ్య అవుతుంది. 2 తప్ప ఇగోండి ఇక్కడ కండిషన్ మనం ఆల్రెడీ రాసాం. 2 కాకుండా 2ని వదిలేయండి. 2ని వదిలేయగా మిగిలినవన్నీ నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఏమవుతున్నాయి? బేసి సంఖ్యలు అవుతున్నాయి. అంటే 2 తప్ప మిగిలిన ప్రధాన సంఖ్యలన్నీ ఖచ్చితంగా బేసి సంఖ్యలు అవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పాయింట్ నువ్వు చూస్తే 2 అనేది ఏకైక సరి ప్రధాన సంఖ్య. అంటే 2 సరి సంఖ్య అవుతుంది. 2 ప్రధాన సంఖ్య కూడా అవుతుంది. కాబట్టి ఏకైక సరి ప్రధాన సంఖ్య ఏది అనంటే 2 అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ 3.2 అనేది మనం ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్‌లో మనం డిస్కషన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఖాళీలను పూరించండి అంటున్నాడు. 2 కారణాంకాలు మాత్రమే ఉన్న సంఖ్యను అంటే ఒక సంఖ్యకి 2 కారణాంకాలు ఉన్నాయనుకోండి దాన్ని ఏమంటారని చెప్పాము? ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రైమ్ నంబర్స్ అంటారు. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే మనం ఏం చెప్పాము? సంయుక్త సంఖ్యలు అంటారు. కాంపోజిట్ నంబర్స్ అంటారు. ఒకటి డాష్ కాదు మరి డాష్ కాదు. ఏమేమి కాదు? ఒకటి ప్రధాన సంఖ్య కాదు. అలాగే సంయుక్త సంఖ్య కూడా కాదు. అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది? అతి చిన్న ప్రధాన సంఖ్య అంటే స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఏంటి? 2. అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది? ఇదొకటి మంచి క్వెషన్‌గా మనం చెప్పుకోవచ్చు. సంయుక్త సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 4 నుంచి స్టార్ట్ అవుతాయి. 4, 6, 8, 9, 10, 12 ఈ విధంగా సంయుక్త సంఖ్యలు ఉంటాయి. అందులో స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్ ఏంటి? 4 కదా! కాబట్టి అతి చిన్న సంయుక్త సంఖ్య 4. ఎందుకు 3 ప్రధాన సంఖ్య అయిపోద్ది దానికి ముందుది. 2 ప్రధాన సంఖ్యే. 1 అసలు ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. అంటే సంయుక్త సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయనంటే 4 నుంచి మొదలవుతాయి కాబట్టి 4 అతి చిన్న సంయుక్త సంఖ్య అవుతుంది. నెక్స్ట్ అతి చిన్న సరి సంఖ్య ఏదని అంటున్నాడు. సరి సంఖ్య 2. అక్కడి వరకు మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ బాజనీత సూత్రాలనేవి చాలా ఇంపార్టెంట్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు బాజనీత సూత్రాలు ఉపయోగపడతాయి? ఒక సంఖ్య మనము లెక్క మొత్తం చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్‌కి 357 అనే నంబరు 3తో డివైడ్ అవుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని మనం భాగించకుండా కూడా డైరెక్ట్‌గా చెప్పొచ్చు. ఆ విధంగా డైరెక్ట్‌గా చెప్పడానికి భాగించబడుతుందా లేదా చెప్పడానికి ఉపయోగపడేవి బాజనీత సూత్రాలు. డివిజిబిలిటీ రూల్స్‌గా మనం చెప్పొచ్చు. ఫస్టు ఇక్కడ 10 యొక్క బాజనీత సూత్రం చూస్తే 10 యొక్క బాజనీత సూత్రం ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 ఉంటే అది 10చే భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ విధంగా ఒక నంబర్ ఇచ్చాడు. ఈ నంబర్ 10తో భాగించబడుతుందా లేదా ఎలా చెప్పొచ్చు? ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నంబరు 10తో డివైడ్ అవుతుంది. అది 10 తాలూకా డివిజిబిలిటీ రూల్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ 5 యొక్క బాజనీత సూత్రం. ఒకట్ల స్థానంలో ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 గాని, 5 గాని ఉంటే అటువంటి సంఖ్య ఖచ్చితంగా 5తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి 793250 ఈ నంబర్ 5తో డివైడ్ అవుతుందా లేదా? అవుతుంది. ఎలా చెప్తున్నాము? ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్‌కి 827535 ఈ నంబర్ ఉంది. ఈ నంబర్ 5తో డివైడ్ అవుతుందా లేదా అనేది మొత్తం మనం డివైడ్ చేయక్కర్లేదు. ఎందుకు? యూనిట్ ప్లేస్‌లో 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ అవుతుంది. అంటే ఒక సంఖ్య 5తో భాగిస్తుందా లేదా అనేది ఆ సంఖ్య ఒకట్ల స్థానం బట్టి చెప్పొచ్చు. ఒకట్ల స్థానంలో 0 గాని, 5 గాని ఉంటే నిశ్శేషంగా 5తో భాగించబడుతుంది అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అదే ఇవ్వడం జరిగింది చూడండి. ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉంటే ఖచ్చితంగా 5తో భాగించబడుతుంది అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 యొక్క బాధ్యత సూత్రము. 2 యొక్క బాధ్యత సూత్రం అంటే ఒకట్ల స్థానంలో 2 గాని, 4 గాని, 6 గాని, 8 గాని, 0 గాని ఒకట్ల స్థానంలో వీటిలో ఏదున్నా కూడా ఆ నంబర్ ఖచ్చితంగా 2తో డివైడ్ అవుతుంది. అది మనకి 2 యొక్క బాధ్యత సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఇదిగోండి అదే ఇచ్చాడు. ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 అనే అంకెలు ఉంటే ఆ సంఖ్య 2తో నిశ్శేషంగా భాగించబడుతుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 యొక్క బాధ్యత సూత్రం. అంటే ఇంతవరకు మనం ఏమేమి చెప్పుకున్నాము? 10 యొక్క బాధ్యత సూత్రం, 2ది అలాగే 5ది. ఈ 3 చెప్పుకున్నాం. ఈ 3 కూడా ఒకట్ల స్థానం మీద ఆధారపడి డైరెక్ట్‌గా చెప్పగలిగేవి. నెక్స్ట్ 3 యొక్క బాధ్యత సూత్రం చూస్తే ఒక సంఖ్య 3తో భాగిస్తుందా లేదా అనేది ఎలా చెప్తాము? ఆ సంఖ్యలోని అంకెల మొత్తము 3తో భాగిస్తే ఆ సంఖ్య 3తో భాగిస్తుంది. ఇదిగోండి ఇక్కడ అదే అంటున్నాడు. అంకెల మొత్తం 3 యొక్క గుణిజం అయితే
ఆ సంఖ్య 3తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి 79352 ఇక్కడ ఒక నెంబర్ నేను రాశాను. ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందా లేదా అనేది నేను భాగించకుండానే చెప్పాలి. ఎలా చెప్తాను? సంఖ్యలోని అంకెలు మొత్తం ప్లస్ చేయాలి. 7, 9, 16, 16, 3, 19, 19, 5, 24, 24, 2, 26. 26 అనేది 3 యొక్క గుణిజం అవుతుందా? అవ్వదు. 3 యొక్క గుణిజం అంటే ఏంటి? 3తో భాగించబడేవన్నీ 3 యొక్క గుణిజాలు. 26 3తో భాగించబడదు. కాబట్టి 26 3తో భాగించబడదు కాబట్టి ఈ సంఖ్య కూడా ఖచ్చితంగా 3తో నిశ్శేషంగా భాగించబడదు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈడేమంటున్నాడు? 6 యొక్క బాధ్యత సూత్రం అంటున్నాడు. మనకి కొన్ని నెంబర్స్ తాలూకు బాధ్యత సూత్రాలు మిగిలిన బాధ్యత సూత్రాల మీద ఆధారపడతాయి. ఇప్పుడు ఒక సంఖ్య 6తో భాగిస్తుందా లేదా అనేది ఎలా చెప్తాము? ఆ సంఖ్యను అంటే 6ని పరస్పర ప్రధాన సంఖ్యలుగా మనం డివైడ్ చేయాలి. అంటే 2 ఇంటూ 3గా డివైడ్ చేయాలి. అంటే ఒక సంఖ్య 6తో భాగించబడుతుందా లేదా చెప్పాలి అంటే ఆ సంఖ్య 2తోని భాగించబడాలి. అలాగే 3తో కూడా భాగించబడాలి. అటువంటి సంఖ్యను మనం ఏమంటామంటే సంయుక్త సంఖ్యగా 6 యొక్క బాధ్యత సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి 8 ఉంది. 8 అనే సంఖ్య 2తో భాగించబడుతుంది. కానీ 3తో భాగించబడదు. 2తో భాగించబడుతుంది. కానీ 3తో భాగించబడదు. కాబట్టి 8 అనే సంఖ్య 6తో నిశ్శేషంగా భాగించబడదు. 6తో భాగించబడాలి అంటే 2 తోటి, 3 తోటి రెండింటితోటి భాగించబడాలి. చూడండి ఆ పాయింటే ఇచ్చాడు. ఒక సంఖ్య 2 మరియు 3 రెండింటితో భాగించబడితే అది 6తో కూడా భాగించబడుతుందని అర్థం చేసుకోవచ్చు అని అంటున్నాడు. అది 6 యొక్క బాధ్యత సూత్రం. నెక్స్ట్ 4 యొక్క బాధ్యత సూత్రం చూస్తే మనకేంటి? ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ విధంగా ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ 4తో డివైడ్ అవుతుందా లేదని ఎలా చెప్తామంటే మొదటి 2 స్థానాలు చూసుకోవాలి. అంటే 1లు, 10లు ఉంటాయి కదా! ఆ నెంబర్ చూసుకోవాలి. ఆ చివర ఉండేటటువంటి నెంబర్ ఏదైతే ఉందో 60 ఉంది కాబట్టి ఆ 60 4తో డివైడ్ అవుతుందా లేదా? 4 15 60. కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 4తో డివైడ్ అవుతుంది. అంటే ఒక సంఖ్య 4తో నిశ్శేషంగా భాగించబడిందా లేదనేది ఎలా తెలుస్తుంది? చివరి 2 అంకెల సంఖ్య 4తో నిశ్శేషంగా భాగించబడినా లేదా చివరి 2 అంకెలు అంటే 1లు, 10ల స్థానంలో 2 సున్నాలున్నా కూడా ఖచ్చితంగా మనకి 4తో భాగించబడుతుందని అర్థం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ అదే ఇచ్చాడు. ఏమంటున్నాడు? 3 లేదా అంతకంటే ఎక్కువ కలిగినటువంటి సంఖ్యలలో చివరి 2 అంకెలతో ఏర్పడే సంఖ్య 4తో నిశ్శేషంగా భాగించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇదొక నెంబర్ ఉంది. ఇదొక నెంబర్ ఉంది. చివరి 2 అంకెలు చూడాలి. చివరి 2 అంకెలు చూడాలి. చివరి 2 అంకెలు ఇక్కడ 59 ఉంది. 59 4తో నిశ్శేషంగా భాగించబడదు. కాబట్టి ఈ మొత్తం నెంబర్ కూడా 4తో నిశ్శేషంగా భాగించబడదు. ఇక్కడ చివరి 2 అంకెలు 2 సున్నాలున్నాయి. 2 సున్నాలున్నా లేకపోతే 4తో భాగించబడినా మొత్తం నెంబర్ కూడా 4తో భాగించబడుతుంది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక నెంబర్ చూద్దాం. ఈ విధంగా ఒక నెంబర్ ఇచ్చా. ఈ నెంబర్‌లో చివరి 2 అంకెలు చూడండి. 84. 84 అనేది 4తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 4తో డివైడ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఒక సంఖ్యలో చివరి 2 అంకెలు అంటే ఏంటి? 1లు, 10లతో ఏర్పడే 2 అంకెలు ఉంటది కదా! అది 4తో డివైడ్ అయినా, లేకపోతే చివరి 2 అంకెలు 2 సున్నాలున్నా అప్పుడు ఆ నెంబర్ మొత్తం కూడా 4తో డివైడ్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే మనకి 4 యొక్క బాధ్యత సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 8 యొక్క బాధ్యత సూత్రం చూస్తే 8 యొక్క బాధ్యత సూత్రం చూస్తే సేమ్ 4 లాగే. చివరి 4కేమో చివరి 2 అంకెలే. కానీ ఇప్పుడు చివరి 3 అంకెలు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ విధంగా ఒక నెంబర్ ఉంది. చివరి 3 అంకెలు అంటే 1లు, 10లు, 100లు ఆ 3 అంకెల సంఖ్య ఏదైతే ఉందో 259 ఉంది. 259 ఒకవేళ 8తో భాగించబడితే ఈ నెంబర్ మొత్తం కూడా 8తో భాగించబడుతుంది. మరి 259 8తో భాగించబడుతుందా? 8 3ల 24, 1 9 8 2 16 అంటే 259 అనేది 8తో భాగించబడలేదు. కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 8తో భాగించబడదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఈ విధంగా ఒక నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్‌లో చివరి 3 అంకెలు ఏముంది? 240 ఉంది. 240 అనేది కంపల్సరీగా 8తో డివైడ్ అవుతుంది. ఎందుకు? 8 3 జా 24 కాబట్టి 8 3 జా 24, 8 జీరో జా 0. ఓవరాల్‌గా అప్పుడు ఏమవుతుంది? మొత్తం నంబర్ కూడా 8తో డివైడ్ అవుతుంది. ఒక్కొక్క సందర్భంలో చివరి 3 సున్నాలు ఇచ్చినా కూడా ఆ నంబర్ 8తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ విధంగా ఒక నంబర్ ఇచ్చాడు. ఈ నంబర్‌లో కూడా చివర 3 సున్నాలున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా 8తో డివైడ్ అవుతుంది. ఇది మనకి 8 యొక్క బాధ్యత సూత్రం. అదే ఇచ్చాడు చూడండి. 4 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్యలో చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య 8తో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా 8తో భాగించబడుతుంది అని అంటున్నాడు. అది 8 యొక్క బాధ్యత సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 9 యొక్క బాధ్యత సూత్రం చూస్తే 9 యొక్క బాధ్యత సూత్రం సేమ్ 3 బాధ్యత సూత్రం లాగే ఉంటది. 3 యొక్క బాధ్యత సూత్రం ఏంటి? సంఖ్యలోని అంకెలు మొత్తం 3తో భాగించబడాలి. లేదా 3 యొక్క గుణిజమై ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా ఒక సంఖ్య 9తో భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంకెలు మొత్తం 9తో భాగించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి
ఇక్కడ చూడండి, అదే ఇచ్చాడు. ఒక సంఖ్య యొక్క అంకెలు మొత్తం 9చే భాగించబడితే ఆ సంఖ్య 9చే భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా 293720 ఈ విధంగా ఒక నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్ 9తో భాగించబడుతుందో లేదో చూద్దాం. సంఖ్యలోని అంకెలు మొత్తం 9తో భాగించబడాలి. లేదా 9 యొక్క గుణిజం అవ్వాలి. ప్లస్ చేయండి. 2, 9, 11, 3, 14, 7, 21, 2, 23, 23 వచ్చింది. 23 అనేది 9తో భాగించబడదు కదా! కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 9తో నిశ్శేషంగా భాగించబడదు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇంకొక నెంబర్ చూద్దాం. 270362 ఈ విధంగా ఇచ్చాను. ఈ నెంబర్ 9తో భాగించబడుతుందో లేదో చూద్దాం. ఏం చేయాలి? 9తో భాగించబడుతుందా లేదనంటే సంఖ్యలోని అంకెలు మొత్తం ప్లస్ చేయాలి. 2, 7, 9, 9, 0, 9, 9, 3, 12, 12, 6, 18, 18, 2, 20, 27, 27, 27 అనేది 9 యొక్క గుణిజమే కదా! అంటే 9తో భాగించబడేదే కదా! కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 9తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అన్నింటికంటే కన్‌ఫ్యూజన్‌గా ఉండేటటువంటి భాజనీయత సూత్రం ఏదైనా ఉన్నది అనంటే అది 11. 11 యొక్క భాజనీయత సూత్రం. ఒక సంఖ్య 11తో భాగించబడుతుందా లేదనేది ఎలా చెప్తామనంటే సరి స్థానాలు, బేసి స్థానాలు మొత్తం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఒక నంబర్ నేను ఎగ్జాంపుల్‌గా తీసుకొని చేస్తే మీకు అర్థమవుతది. ఇంత నంబర్ ఇచ్చాను. ఈ నంబరు 11తో భాగించబడుతుందా లేదో చూద్దాం. ముందు బేసి స్థానాలు మొత్తం చూద్దాం. బేసి స్థానాలంటే ఒకటో ప్లేసు, మూడో ప్లేసు, ఐదో ప్లేసు, ఏడో ప్లేసు. అలాగ ఎంతవరకు ఉంటే అంతవరకు. ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేద్దాం. 8, 0, 8, 8, 7, 15, 15, 3, 18 వచ్చింది. సరి స్థానాలు మొత్తం చూద్దాం. సరి స్థానాలంటే సెకండ్ ప్లేసు, ఫోర్త్ ప్లేసు, సిక్స్త్ ప్లేసు. అలా ఎంతవరకు ఉంటే అంతవరకు మనం ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ప్లస్ చేద్దాం. 3, 6, 9, 9, 8, 17, 17 వచ్చింది. ఇప్పుడు ఏది పెద్దదైతే దాంట్లో నుంచి చిన్నదాన్ని తీయాలి. ఇప్పుడు 18 నుంచి 17 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. అలా కాకుండా ఆ విధంగా మనకి 0 గాని, లేకపోతే 11 తాలూకా మల్టిపుల్స్ అంటే 11 గాని, 22 గాని ఆ విధంగా వచ్చిందని అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ నంబర్ మొత్తం ఖచ్చితంగా 11తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక నంబర్ నేను రాస్తాను. బేసి స్థానాలు మొత్తం చూస్తాను. బేసి స్థానాలు అంటే ఏంటి? ఫస్ట్ ప్లేసు, థర్డ్ ప్లేసు, ఫిఫ్త్, సెవెంత్ ఇవన్నీ ప్లస్ చేస్తాను. 2, 6, 8, 8, 3, 11, 11, 0, 11 వచ్చింది. ఇప్పుడు సరి స్థానాలు మొత్తం ప్లస్ చేస్తాను. సరి స్థానాలు అంటే సెకండ్ ప్లేసు, ఫోర్త్ ప్లేసు, సిక్స్త్ ప్లేసు, ఎయిత్ ప్లేసు. 9, 2, 9, 2, 11, 11, 5, 16, 16, 7, 16, 7, 23. మరి పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేయాలి. 23లో నుంచి 11 తీస్తే మనకి ఎంత వస్తుంది? 12 వచ్చింది. 12 వచ్చింది. 0 వచ్చినా 11తో డివిజిబుల్ అయినట్టే. 11 వచ్చినా, 22 వచ్చినా మనకి ఇక్కడ జస్ట్‌లో 12 వచ్చింది. అదే ఒకవేళ 11 వచ్చుంటే ఖచ్చితంగా ఈ నంబర్ మనకి డివైడ్ అవుదును. ఆ విధంగా సరి స్థానాలు మొత్తం చేయాలి. బేసి స్థానాలు మొత్తం చేయాలి. ఆ రెండింటి తాలూకా డిఫరెన్స్ అంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేటప్పుడు వచ్చిన డిఫరెన్స్ 0 వచ్చినా, 11 వచ్చినా, 22 వచ్చినా, 33 వచ్చినా ఆ విధంగా వచ్చిందనుకోండి. అప్పుడు ఆ సంఖ్య మొత్తం కూడా మనకేమవుతుంది? 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది. అలా 0 గాని, 11 గాని, 22 గాని అలా రాకపోతే 11తో నిశ్శేషంగా భాగించబడట్లేదు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే మనకి 11 తాలూకా భాజనీయత సూత్రం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ నువ్వు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే సెకండ్ నంబర్ చూడు. సెకండ్ నంబర్‌లో బేసి స్థానాలు ప్లస్ చేశాడు. బేసి స్థానాలు అంటే ఏంటి? ఒకటోది, మూడోది. 1 + 3 ఎంతొచ్చింది? 4. సరి స్థానాలు ప్లస్ చేస్తే 3 + 1 4. మరి 4 - 4 భేదం ఎంత మనకి 0 కదా! 0 వచ్చిందంటే మనకి 1331 అందుకు మనకి 1331 ఏమవుతుంది మనకి 11తో నిశ్శేషంగా భాగించబడేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నంబర్ కూడా సేమ్ అంతే. బేసి స్థానాలు మొత్తం 23 అవుతుంది. సరి స్థానం మొత్తం 1 అవుతుంది. వాటి తాలూకా డిఫరెన్స్ అంటే 23లో నుంచి 1 తీస్తే 22. 22 ఇంతకు ముందే చెప్పాను. 0 వచ్చినా, 11 వచ్చినా, 22 వచ్చినా మనకి 11తో నిశ్శేషంగా భాగించబడినట్టే. కాబట్టి 61,809 కూడా మనకి 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది 11 యొక్క భాజనీయత సూత్రంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఎక్సర్‌సైజ్ గురించి ఆల్రెడీ మనము డిస్కషన్ అయితే ర్యాపిడ్ రివిజన్‌లో చేయడం అయితే జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆరోది ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే కింద ఏర్పడే ప్రతి సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగించబడేలా ఖాళీలో అంకెను రాయండి అని అంటున్నాడు. ఇక్కడ ఏమిచ్చాడు? 92-300 అనుతుంది. ఈ విధంగా నంబర్ ఇచ్చాడు. ఈ ఇక్కడున్న డాష్‌లో ఏమి రాస్తే 11తో నిశ్శేషంగా భాగించబడతది అని అంటున్నాడు. 11 తాలూకా భాజనీయత సూత్రం మనకు తెలుసు. ఏం తెలుసు? ముందు బేసి స్థానాలు మొత్తం చేద్దాం. ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్. 9 + 3 12, 12 + 5 12 + 2 14. అటువైపు సరి స్థానాలు చూద్దాం. సెకండ్ ప్లేస్ ఇక్కడ ఏమొస్తదో తెలీదు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్. 8 + 7 17. అంటే సరి స్థానాలన్నీ ప్లస్ చేస్తే మనకు 17 వచ్చింది. బేసి స్థానాలన్నీ ప్లస్ చేస్తే మనకేమొచ్చింది? 14 వచ్చింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ x కూడా ఉంది. అంటే 17 + x.
ఇక్కడేమో -14. అటువైపు డిఫరెన్స్ ఎప్పుడు ఎంత ఉండాలి మనకి? 0 ఉండాలి. ఫస్ట్ 0తోనే మనం ట్రై చేయాలి. అలా చేసేటప్పుడు రాకపోతే అప్పుడు 0 ప్లేస్‌లో 11 ఏద్దాం. ముందు చూస్తే మనకిక్కడ 17 - 4 ఏమవుతుంది? 3 + x దట్ ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది? -3 అవుతుంది. అంటే ఇది తప్పు కదా! మైనస్‌లో మనకి ఆ ప్లేస్‌లో మనకు మైనస్ వాల్యూ రాదు. అప్పుడేం చేయాలి? మనము ఏదైతే 0కి ఈక్వల్ చేస్తామో 0కి ఈక్వల్ చేయకూడదు. అప్పుడేం చేయాలి మనము? అప్పుడు మనం ఏం చేయాలంటే 11కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు 17 - 14 3 అవుతుంది. 3 + x ఈజ్ ఈక్వల్ టు 11. దేర్‌ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు +3 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 11 - 3 x ఈజ్ ఈక్వల్ టు 8 రావాలి. అంటే ఈ డాష్ ప్లేస్‌లో ఏమొస్తది? 8 వస్తది అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఆ 8 వేస్తూ అది కరెక్ట్‌గా వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. 9, 2 అంటే అదే క్వెషన్‌ని ఇప్పుడు డాష్ ప్లేస్‌లో 8 రాసేస్తాను. 3, 8, 9 డాష్ ప్లేస్‌లో 8 రాసేస్తాను. ఇప్పుడు 11తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. అంటే చెకింగ్ కోసం ఒకసారి. ఫస్ట్ ప్లేసు, థర్డ్ ప్లేసు, ఫిఫ్త్ ప్లేస్ 9 + 9 + 3 12, 12 + 2 14. ఇప్పుడు సరి స్థానాలు 8, 8, 9 8, 8 16, 16 9 ఎంతవుతుంది? 25. మరి వీటి వాళ్ళకి డిఫరెన్స్ అంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేయాలి. అలా మైనస్ చేస్తే మనకి 11 కదా వస్తుంది. మరి 11 వచ్చినా కూడా అప్పుడేమవుతుంది? ఆ నంబర్ మొత్తం 11తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ డాష్‌లో ఉండవలసింది మనకేమవుతుంది? 8 అనే అంకె ఆ డాష్‌లో ఉండాలి అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ టాపిక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్‌గా చెప్పుకోవచ్చు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటున్నాడు. కో-ప్రైమ్స్ అలాగే దీన్ని సహ ప్రధాన సంఖ్యలని కూడా అంటారు. ఏంటి ఈ సాపేక్ష ప్రధాన సంఖ్యలనంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి 9 ఉంది. 9 తాలూకు ఫ్యాక్టర్స్ ఏంటి? అంటే 9 ఏ టేబుల్స్‌తో డివైడ్ అవుతుంది అదే కదా ఫ్యాక్టర్స్. 9, 3, 9. 7 ఉంది. 7 తాలూకు ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 7. ఇప్పుడు ఈ 2 తాలూకా ఫ్యాక్టర్స్ చూడండి. 9 తాలూకా ఫ్యాక్టర్స్ గమనించండి. 7 తాలూకా ఫ్యాక్టర్స్ గమనించండి. ఆ రెండిటికి కామన్‌గా ఏముంది మనకి? 1 అనేది కామన్‌గా ఉన్న ఫ్యాక్టర్. కాబట్టి 2 సంఖ్యల తాలూకా కారణాంకాలలో కేవలం 1 అనే కారణాంకం ఒక్కటి మాత్రమే ఉమ్మడిగా ఉంటే, కామన్‌గా ఉంటే అటువంటి సంఖ్యలను మనం ఏమంటాము అంటే సహప్రధాన సంఖ్యలు లేదా కో-ప్రైమ్స్. దీనినే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని కూడా అంటాం. కాబట్టి 7, 9 మనకేమవుతాయంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు. చాలామంది అనుకుంటారు ఏంటి? సాపేక్ష ప్రధాన సంఖ్యలనంటే ఇచ్చిన 2 సంఖ్యలు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇంకా క్లారిటీ కోసం 11 ఒకటుంది. నెక్స్ట్ 31 ఒకటుంది. 11 తాలూకు ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 11. 31 తాలూకు ఫ్యాక్టర్స్ 31 కూడా ప్రైమ్ నంబర్ కాబట్టి 1, 31. ఇప్పుడు 11 తాలూకా ఫ్యాక్టర్స్, 31 తాలూకా ఫ్యాక్టర్స్‌లో కామన్‌గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి? 1 అనే ఒక్కటి మాత్రమే మనకి కామన్‌గా ఉన్న ఫ్యాక్టర్. కాబట్టి 11, 31 మనకేమవుతాయి? సాపేక్ష ప్రధాన సంఖ్యలవుతాయి. అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలవ్వాలి అంటే 2 లోపలున్న ఆ జత ఏదైతే ఉందో, ఆ జతలో 2 ప్రధాన సంఖ్యలైతే ఖచ్చితంగా సాపేక్ష ప్రధాన సంఖ్యలవుతుంది. అంత మాత్రాన మనకి 2 ప్రధాన సంఖ్యలవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ పైన ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం చెప్పాను? 7, 9 వాటి తాలూకా కారణాంకాలు చెప్పాను. వాటి ఉమ్మడిగా ఉండేది ఒకటే చెప్పాను. కాబట్టి 7, 9 కూడా మనకి సాపేక్ష ప్రధాన సంఖ్యలవుతాయి. అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలవ్వాలి అంటే 2 ప్రధాన సంఖ్యలే అవ్వాలని లేదు. 2 సంఖ్యల్లో రెండిట్లో ఒకటి ప్రధాన సంఖ్యనే అవ్వచ్చు. లేకపోతే 2 సంయుక్త సంఖ్యలు కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి 18 నెక్స్ట్ 25 ఉన్నాయి. ఇప్పుడు 18, 25 ఉంది. 18 తాలూకా ఫ్యాక్టర్స్ ఏంటి? మనకి 1, 2, 9, 18. 25 తాలూకా ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 5, 25. ఈ రెండిటి తాలూకా ఫ్యాక్టర్స్‌లో అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. అంటే రెండిట్లో కామన్‌గా ఉన్నది 1 ఒక్కటే కదా! కాబట్టి 18, 25 కూడా మనకేమవుతుంది? కో-ప్రైమ్ నంబర్స్ సాపేక్ష ప్రధాన సంఖ్యలవుతాయి. మరి 18, 25 ఈ రెండును అబ్జర్వేషన్ చేస్తే 2 కూడా సంయుక్త సంఖ్యలే. అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలవ్వాలి అంటే 2 ప్రధాన సంఖ్యలవ్వాలని రూల్ లేదు. 2 సంయుక్త సంఖ్యలవ్వాలని రూల్ లేదు. ఒకటి సంయుక్త సంఖ్య, ఒకటి ప్రధాన సంఖ్య ఉండొచ్చు. అంటే ఏ విధంగా ఉన్నా కూడా మనకి ఒకటే ఒక కండిషన్ ఉంది. అదేంటది? ఇచ్చిన జతలో అంటే 2 సంఖ్యలలో ఉమ్మడి కారణాంకం 1 అనే ఒకే ఒకటి ఉండాలి. అలా ఉంటేనే అది సాపేక్ష ప్రధాన సంఖ్యలు. అలా కానట్లయితే అది సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్‌కి 15 ఉంది. 19 ఉంది. ఈ 2 ప్రధాన సంఖ్యలు కాదు. ఈ 2 సంయుక్త సంఖ్యలు కాదు. ఇందులో ఒక సంయుక్త సంఖ్య ఉంది. ఇది సంయుక్త సంఖ్య. ఇదేమో ప్రధాన సంఖ్య. ఇప్పుడు ఈ రెండింటికి కామన్‌గా ఉండేది 15కి ఫ్యాక్టర్స్ 1, 3, 5, 15. 19 ఫ్యాక్టర్స్ 1, 19. ఈ రెండిటికి కామన్‌గా ఉన్నదేంటి? మరి ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. కాబట్టి 15, 19 కూడా మనకేమవుతుంది? సాపేక్ష ప్రధాన సంఖ్య అవుతుంది. అంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో. సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఈ క్రింది వాటిలో కానిదేది అని అడగొచ్చు. అటువంటి సందర్భంలో వాటికి ఉండే ఉమ్మడి కారణాంకం కామన్ ఫ్యాక్టర్ ఒక్కటే ఉంటే అది నువ్వు ఫిక్స్ చేసి వచ్చేయి. ఏమని? సాపేక్ష ప్రధాన సంఖ్య అని. అలా కానట్లయితే అది సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్‌కి లాస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూస్తే 18 ఉంది.
ఇక్కడ 22 ఉంది. ఇప్పుడు 18లో కంపల్సరీగా 2 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. 22లో కూడా 2 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే అలాగే 18లో 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. 22లో 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్‌లో 1 అనేది మాత్రమే కాకుండా దానితో పాటు ఎక్స్‌ట్రాగా ఇంకొక కారణాంకం కూడా ఉమ్మడిగా ఉంది. అటువంటి సందర్భంలో ఇది మనకి ఏమవ్వదు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వదు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్‌గా దీన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉదాహరణ 5 చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు 75, 60, 210 యొక్క సామాన్య కారణాంకాలు కనుక్కోండి అని అంటున్నాడు. దీన్ని మనకి ఈడేమంటున్నాడు సాధనలో చూస్తే 75 యొక్క కారణాంకాలు ఇచ్చాడు, 60 యొక్క కారణాంకాలు రాసుకున్నాడు, 210 యొక్క కారణాంకాలు రాసుకున్నాడు. ఆ మూడింటిలో కామన్ గా ఏవేవి ఉన్నాయో అవన్నీ మనకు చూశాడు. అంతా అంటే ఈ విధంగా చాలా లెంతీ ప్రాసెస్ కాబట్టి దీన్ని ఏ విధంగా చేయొచ్చు, వాడు ఇచ్చిన నెంబర్స్ ఈ విధంగా రాసుకొని దీన్నే మనం గసాక అని కూడా అంటాం. ముందు గసాక కనుక్కుంటే ఆ తర్వాత అంటే అన్నిటికంటే పెద్ద కారణాంకం కనుక్కుంటే ఆ కారణాంకం యొక్క గుణిజాలు కూడా ఆ కారణాంకం యొక్క కారణాంకాలు కూడా మనకి సామాన్య కారణాంకాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఎగ్జాంపుల్ తోటి వివరిస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా 15 తో డివిజిబుల్ అవుతాయి. చూస్తే 15 5 15 4 15 1 15 ఇంకా 6 0 60 15 4 ఇప్పుడు 5 4 14 ఉంది. మనం గసాబా కడుతున్నాము, హెచ్సిఎఫ్ కడుతున్నాం. హెచ్సిఎఫ్ కట్టేటప్పుడు కిందన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డివైడ్ అయినప్పుడు మనం చేయాలి. ఇవన్నీ కూడా ఒకే నెంబర్తో డివైడ్ అవ్వవు కాబట్టి మనకి ఏదైతే ఉందో ఇదే మనకి ఏమవుతుంది గరిష్ట సామాన్య భాజకము అంటే కారణాంకం అవుతుంది గసాక. మరి 15 అక్కడ ఇచ్చిన 3 నెంబర్ల తాలూకా అన్నిటికంటే పెద్ద కారణాంకం అవుతుంది. మరి ఈ 15 యొక్క కారణాంకాలు ఏంటంటే 15 యొక్క కారణాంకాలు 5 3 1. అప్పుడు ఈ నెంబర్ ఏవైతే ఇచ్చాడో వాటి గల కారణాంకాలు ఇవన్నీ కూడా అవుతాయి. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వాడు ఇచ్చిన నెంబర్కి గసాబా కనుక్కుంటే అన్నిటికంటే పెద్ద కనిష్ట అంటే రెండిటికి సామాన్యంగా కామన్గా ఉండేటటువంటి కారణాంకం ఏదో మనకు తెలిసిపోతుంది. ఆ కారణాంకం కామన్గా ఉండే కారణాంకం ఏదో మనకు తెలిసిపోతే దాని యొక్క కారణాంకాలు కూడా మనకి ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అవుతాయి. అంటే ఏమర్థమవుతుంది, ఇచ్చిన సంఖ్యల యొక్క గసాబా కనుక్కొని అది ఒక కారణాంకం అవుతుంది. వాటి తాలూకా కారణాంకాలు కూడా ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్ని కారణాంకాలు అయ్యాయి, 1 3 5 15 4 వచ్చాయి. ఇక్కడ కూడా అవే ఇచ్చాడు చూడండి. అంటే గసాబా కనుక్కునేటప్పుడు ఇది మన ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్కి 36 24 నెక్స్ట్ 12 ఈ విధంగా ముడిచాడు అనుకోండి. వీటి తాలూకా సామాన్య కారణాంకాలు ఏవో కనుక్కోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ 3 దేంతో డివైడ్ అవుతాయో చూడాలి. ఫస్ట్ ఈ 3 12తో డివైడ్ అవుతాయి నాకు డైరెక్ట్‌గా తెలుసు. అప్పుడు ఏం చేస్తాను 12 3 12 2 12 1 ఇక్కడ కిందన 3 2 1 దేనితోటి డివైడ్ అవ్వవు కదా. కాబట్టి అన్నిటికంటే పెద్ద కారణాంకం 12. మరి ఇచ్చిన మూడింటి తాలూకా అన్నిటికంటే పెద్ద కారణాంకం 12. ఆ 12 యొక్క కారణాంకాలు కూడా ఇచ్చిన 3 నెంబర్ల తాలూకా కారణాంకాలు అవుతాయి. 12 యొక్క కారణాంకాలు ఏంటి 6 2 3 4 1 ఇవన్నీ కూడా 12 యొక్క కారణాంకాలు. కాబట్టి ఇచ్చిన 3 సంఖ్యలకి ఇవన్నీ కారణాంకాలు అవుతాయి. ఆ విధంగా మనం ఈజీ మెథడ్‌లో చేయొచ్చు అనేటటువంటిది నా ఉద్దేశం. నెక్స్ట్ చూస్తే ఉదాహరణ 6 చూడండి. 3 4 9 సామాన్య గుణిజాలు రాయమని అంటున్నాడు. గుణిజాలు రాయమంటే అంటే కామన్ ఫ్యాక్టర్స్ మనము కామన్ మల్టిపుల్స్ ఇటువంటి సందర్భంలో ఎల్సిఎం కడితే మనకు అన్నిటికంటే చిన్న ఫ్యాక్టర్ అయితే మనకు తెలిసిపోతుంది కామన్గా ఉండేది. అది ఇచ్చిన నెంబర్స్ ఏంటి 3 4 9. ఇప్పుడు 3 తోటి అంటే మనం ఎల్సిఎం కట్టేటప్పుడు మాత్రం చాలా ఈజీ. ఏంటి ఇచ్చిన వాటిలో కనీసం 2 అయినా డివిజిబుల్ అయితే మనం ఈజీగా చేయొచ్చు. ఇందులో 3 తోటి 3 1 4 అవ్వదు కాబట్టి 4 అలా ఉంచేస్తాను. 3 3 ఇప్పుడు 1 4 3 3 కూడా దేంతో డివైడ్ అవ్వవు. అంటే గసాబా చేసేటప్పుడు అన్ని డివైడ్ అవ్వాలి. ఎల్సిఎం చేసేటప్పుడు కనీసం 2 డివైడ్ అయినా మనకు పర్వాలేదు. ఇప్పుడు చూస్తే 3 4 12 12 3 36 అంటే 3 4 9 యొక్క కసాగు అంటే అన్నిటికంటే కామన్గా ఉండి లీస్ట్గా ఉండేది 36. 36 చాలా గుణిజాలు అంటే 36 72 36 3 108 36 4 144 ఇవన్నీ మనకి ఏమవుతాయి గుణిజాలు అవుతాయి. అందుకే చూడు ఆడు కూడా అదే ఇచ్చాడు. 3 4 9 యొక్క సామాన్య గుణిజాలు 36 72 108 144 ఈ విధంగా మనము ఎన్నైనా రాయొచ్చు. ఇది సామాన్య గుణిజాలు సామాన్య కారణాంకాలు కనుక్కోవడానికి మెథడ్గా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ఈ విధంగా మనం రాసుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఉదాహరణ 7 చూస్తే 980 యొక్క ప్రధాన కారణాంక విభజన కనుక్కోండి అని అంటున్నాడు. ప్రధాన కారణాంక విభజన ఇంగ్లీష్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అర్థం. ఏదైతే నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్ల ముందు నేను 980ని 98 ఇంటూ 10గా రాసుకుంటాను. నెక్స్ట్ 98ని 14 ఏడులో రాసుకుంటాను. అలాగే 10ని 2 ఐదులుగా రాసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ 14ని 2 ఏడులుగా రాసుకుంటాను. ఈ విధంగా అన్ని ఒకసారి ఒక దగ్గరికి క్రోడీకరిస్తే ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది అంటే 2 ఇంటూ 2. నెక్స్ట్ తర్వాత ఏది చిన్నది 5 ఒకసారి ఉంది. 7 2 టైమ్స్ ఉంది కాబట్టి 7 ఇంటూ 7. ఇక్కడ చూడండి అదే వచ్చింది ఆన్సర్ 2 ఇంటూ 2 5 ఇంటూ 7 ఇంటూ 7 అంటే ప్రధాన కారణాంకాల అర్థం అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి 420 అని ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా రాస్తాను 42 ఇంటూ 10గా రాస్తాను. నెక్స్ట్ 42ని ఏ విధంగా రాస్తాను 14 3 రాస్తాను 10ని
2 × 5గా రాస్తాను. నెక్స్ట్ 14 ఏ విధంగా రాస్తాను? 2 × 7గా రాస్తాను. అంటే అన్ని ప్రైమ్ నెంబర్స్గా లీస్ట్కి వచ్చేసరికి, అంటే అన్ని కింద నెంబర్లు వచ్చేసరికి అన్ని ప్రైమ్ నెంబర్స్గా మారాలి. ఇప్పుడు చూస్తే అన్నిటికంటే చిన్నది అయితే 2 ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్. నెక్స్ట్ 3 ఒకసారి ఉంది. నెక్స్ట్ 5 ఒకసారి ఉంది. నెక్స్ట్ 7 ఒకసారి ఉంది. అంటే ఇది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవుతుంది. ఆ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఈ విధంగా ఈజీగా విడగొట్టుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఎక్సర్సైజ్లన్నీ మనం ముందే డిస్కషన్ అయితే చేయడం జరిగింది. గరిష్ట సామాన్య కారణాంకం అని అంటున్నాడు, అంటే గసాక. దీన్నే గసాబా అని అనొచ్చు. అలాగే హెచ్సిఎఫ్ అని కూడా అనొచ్చు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ చూడండి 20, 28, 36 అని అంటాను. ఇంతకుముందు నేను చెప్పినట్టే ఏం చెప్పాను? 20, 28, 36 ఈ మూడు కూడా ఏ దాంతో డివైడ్ అవుతాయి చూడండి, 4తో డివైడ్ అవుతాయి. 4 5 4 7 4 9 మళ్ళీ 5 7 9 మూడు కూడా డివైడ్ అయింది ఇంకేది లేదు కదా. కాబట్టి ఈ మూడింటికి కామన్ గా ఉండే హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 4. ఇక్కడ కూడా మనకి అదే ఇచ్చాడు చూడు, 4 సామాన్య కారణాంకాలన్నింటిలో గరిష్టం అని అంటున్నాడు. ఆ విధంగా మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ లో నేను ఇక్కడ సపోజ్ కి సెకండ్ ట్రై చేస్తాను. 12, 16, 18. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ సెకండ్ ట్రై చేస్తే 15, 25, 30 అంటే గరిష్ట సామాన్య భాజకము కారణాంకం కనుక్కోవాలంటే ఈ విధంగా చేస్తే ఈజీ. ఈ మూడు కూడా 5తో డివైడ్ అవుతాయి. 5 3 5 5 5 6. ఇప్పుడు ఈ మూడు డివైడ్ అవ్వాలని అన్నాను. ఇందులో 3 6 3తో డివైడ్ అవుతాయి కదా, చేసి వచ్చినట్టు చేయకూడదు, వదిలివ్వాలి. మరి మూడు అవ్వకట్టు వదిలివ్వాలి. కాబట్టి కామన్ గా ఉండే ఫ్యాక్టర్ ఏంటి? 5. కాబట్టి ఈ మూడింటి తాలూకా కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది? గసాక అంటే 5 అవుతుంది అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనము చెయ్యాలి. నెక్స్ట్ కసాగు, ఇవ్వండి కనిష్ట సామాన్య గుణిజము ఎల్సిఎం గురించి. ఇక్కడ నెక్స్ట్ 12 18 కసాగు కనుక్కోమంటున్నాడు. 12 18 ముందే చెప్పాను. ఏం చెప్పాను? 2 నెంబర్లు ఇచ్చినా 3 నెంబర్లు ఇచ్చినా చేయాలి. 2 6ల 2 9ల. నెక్స్ట్ 3తో పోతుంది కదా, 3 2ల 3 3ల. ఇవన్నీ ఇంటూ చేయడమే. గసాబా అయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవే. కసాగ్ అనేసరికి అన్ని మనం ఇంటూ చేయాలి. 2 3 6 6 2 12 12 3 36. అంటే 12కి 18కి కనిష్ట సామాన్య గుణిజము 36గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా నెక్స్ట్ 24 90 చూద్దాం. 2 12ల 2 45ల. నెక్స్ట్ 3 తోటి 3 4ల 3 15ల. మరి ఇది అక్కడ కూడా ఇంకా పోదు కదా, 4 15. అప్పుడు ఎలా చేయాలి? 15 2 30, 4 3 12, 30 × 12 అంటే 12 30 అంటే 360. అంటే 24 90 యొక్క కసాగ్ ఎంత అంటే 360గా చెప్పొచ్చు. ఆ విధంగా ఇటువంటి భాగాహార పద్ధతిలో చేయడము చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇవ్వండి ఇక్కడ కూడా ఆన్సర్ మనకి ఏమొచ్చింది? 360 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 3 నెంబర్లతో చేసేటప్పుడు, ఉదాహరణ 3 నెంబర్లు ఇచ్చేటప్పుడు కసాగ్ ఏ విధంగా కొనుక్కోవాలి? సేమ్ 40, 48, 45. 40, 48, 45 మూడు కూడా దేంతో డివైడ్ అవ్వదు కాబట్టి సపోజ్ రెండైనా డివైడ్ చేయొచ్చు. 2 తోటి 2 20ల 2 24ల 45 అవ్వదు కాబట్టి అలా వదిలేయడమే. నెక్స్ట్ మళ్ళీ 2 తోటి 2 10ల 2 12ల 45 అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ 2 తోటి 2 5ల 2 6ల 45. ఇప్పుడు ఇందులో కనీసం 2 అవుతాయి, 3 తోటి అవుతుంది. 5 అవ్వదు కాబట్టి 5 అలా ఉంచేస్తున్నాం. 3 2ల 3 15ల. నెక్స్ట్ ఇందులో 5తో అవుతుంది. 5 1ల 2 అవ్వదు, 5 3ల. అంటే కనీసం 2 అయితే ఏ విధంగా మనం చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఇంటూ చేయడం. 2 2 4, 4 8, 3 24, 24 5 120, 120 360, 363 అంటే 1080. అంటే 30, 48, 48 యొక్క కసాగు 1080గా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఉదాహరణ 11లో సేమ్ ఇక్కడ ఏదైతే కసాగు ఇచ్చాడో ఆ కసాగును కొనుక్కోవడానికి ఈ విధంగానే ఇచ్చాడు. అంటే ఈ విధంగా పొట్టి భాగాహార పద్ధతిగా చేయడము చాలా ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ గసాక కసాగల పైన కొన్ని సమస్యలు, అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఉపయోగించుకొని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణ 12 చూస్తే 2 ట్యాంకర్లో వరుసగా 850 లీటర్లు 680 లీటర్ల కిరోసిన్ నూనె ఉంటుంది. 2 ట్యాంకర్లో కిరోసిన్ నూనె ఖచ్చితమైన సార్లు కొలవగల పాత్ర యొక్క గరిష్ట సామర్థ్యము. ఈ విధంగా మనకి కొలవడానికి ఉపయోగించే గరిష్ట సామర్థ్యం. సపోజ్ ఒకసారి కొన్ని మీటర్ల గుడ్డ కలిగినటువంటి 2 రకాల గుడ్డ ముక్కలు ఉన్నాయి, వాటిని కొలవగలిగే గరిష్ట కొలత అటువంటి వేవి అడిగినా కూడా మనం ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ చేయాలి. అంటే గసాబా కథలని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏమేమి ఇచ్చాడు? 850 లీటర్లు ఒకటి, 680 లీటర్లు ఒకటి. ఇప్పుడు ఈ 2 నెంబర్లు కూడా ఖచ్చితంగా డివైడ్ అవ్వాలి. 10 అవుతుంది. 10 85ల 10 68ల. మళ్ళీ ఈ 2 కూడా ఖచ్చితంగా డివైడ్ అవ్వాలి. దేంతో అవుతాయి? 17 తోటి. 17 5ల 15 4ల. మరి ఈ 2 కూడా దేంతో డివైడ్ అవ్వవు కదా. కాబట్టి ఇది మన ఆన్సర్. అంటే ఏంటి? 10 × 17. 10 × 17 అంటే 170. కాబట్టి ఈ రెండింటి తాలూకా ఖచ్చితంగా కొలవడానికి 170 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి గరిష్ట పాత్రను మనం తీసుకోవాలి. కాబట్టి మనకి ఆన్సర్ కూడా 170 లీటర్లు అనేది ఇస్తారు చూడండి. ఇవ్వండి మన ఆన్సర్ కూడా 170 లీటర్లు.
అంటే ఆ విధంగా గరిష్ట సామర్థ్యం ఏది అని అన్నాడు అంటే ఖచ్చితంగా మనం అదే చేయాలి. నెక్స్ట్ ఉదాహరణ 13 చూస్తే మార్నింగ్ వాక్‌లో ముగ్గురు వ్యక్తులు కలిసి నడుస్తున్నారు. వారి అడుగు కొలతలు ఒకళ్ళదేమో 80 సెంటీమీటర్లు, ఇంకోటిది 85, ఇంకోటి 90 సెంటీమీటర్లు. అందరూ ఒకే దూరాన్ని అడుగుల్లో పూర్తి చేసేలా నడవాల్సిన కనిష్ట దూరం ఎంత? అంటే కొంత దూరం ఉన్నది. ఆ దూరాన్ని మళ్ళీ ముగ్గురు ఏ టైంలో కలుస్తారన్నా, లేకపోతే ట్రాఫిక్ లైట్స్ రెడ్ లైట్ కొంత టైంలోన, గ్రీన్ లైట్ కొంత టైంలోన, యెల్లో కలర్ లైట్ కొంత టైంలోన వెలిగితే మళ్ళీ 3 ఒకేసారి ఎప్పుడు వెలుగుతుంటాయి? ఆ విధంగా ఏ క్వెషన్స్ అడిగినా కూడా వాటన్నింటికి మనము ఎల్‌సీఎం చేయాలి అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇచ్చిన నంబర్స్ ఏంటి? 80, 85, 90. ఆ మూడింటి తాలూకా ఎల్‌సీఎం అంటే 3 దేనితో డివైడ్ అవుతాయి? 5 తోటి. 5 16ల, 17ల, 18ల. నెక్స్ట్ మళ్ళీ 2 తోటి. 2 8ల, 17, 2 9ల. ఇప్పుడు చూస్తే 5 రెళ్ళు 10 అలా ఉంచండి. 8 9 72. 72 ఇంటూ 17. 72 ఇంటూ 17 అంటే 17 రెళ్ళు 34. 4, 3, 17 ఏళ్ల 119 3 122. మరి ఇక్కడ 5 రెళ్ళు 10 కూడా ఉంది కదా! అంటే ఇక్కడ ఒక 0 వస్తది. అంటే ఆ విధంగా చూసుకుంటే 12240 సెంటీమీటర్స్ అంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఎంత దూరం ప్రయాణిస్తారంటే 12,240 సెంటీమీటర్లు. ఒకవేళ దీన్నే మనకి కిలోమీటర్లు అడిగాడనుకోండి, సెంటీమీటర్‌లని కిలోమీటర్‌లోకి మార్చాలంటే ఎలాగా? ముందు సెంటీమీటర్‌లని మీటర్‌లోకి మార్చాలంటే బై 100 చేయాలి. మీటర్‌లు మళ్ళీ కిలోమీటర్‌లా మార్చాలంటే బై 1000 చేయాలి. ఆ విధంగా చేస్తే 5 సున్నాలు అవతల వస్తది. అంటే 0.1224 కిలోమీటర్స్ అనేటటువంటి అర్థమైతే వస్తుంది. ఆ విధంగా మనకి ఏది అడిగినా కూడా ఇటువంటి క్వెషన్స్ ఏవడిగినా అది ఎల్‌సీఎం ప్రకారంగా చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ మనకు అర్థమవ్వాలి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్‌గా మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఉదాహరణ 14 చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ఉదాహరణ 14 ఈడేమంటున్నాడు 12, 16, 24, 36లచే భాగించినప్పుడు ప్రతిసారి శేషం 7 వచ్చే కనీస సంఖ్యను కనుగొనండి అని అంటున్నాడు. మనం ఈ విధంగా కనిష్ట సంఖ్యను కనుగొనండి అన్నాడు అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఎల్‌సీఎంనే కట్టాలి. 12, 16, 36, 24 ఆ విధంగా వీటికి ఎల్‌సీఎం కడితే మనకెంతొచ్చింది? 144 వచ్చింది. అంటే ఆడు ఆల్రెడీ చేసేసాడు. మళ్ళీ నేను టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ చూపిస్తున్నాను. 144 వచ్చింది. ఇప్పుడు మనకేమంటున్నాడు? ఈ 144 అనే నంబరు వాడిచ్చిన సంఖ్యలన్నిట్లితోటి ఖచ్చితంగా డివైడ్ అయిపోతుంది. అంటే 144 ఇచ్చిన 12 తోటి, 16 తోటి, 36 తోటి, 24 తోటి ఎగ్జాక్ట్‌గా డివైడ్ అయిపోతుంది. రిమైండర్ 0 వస్తది. కానీ మనకిక్కడ రిమైండరు శేషం 7 రావాలి అని అంటున్నాడు. మరి శేషం 7 రావాలంటే ఎప్పుడొస్తది? +7 కలిపితే 151 అవుతుంది. అంటే ఆ సంఖ్య 151 అయినప్పుడు 12తోని భాగించినప్పుడు 7 వస్తది శేషం. 16తో భాగించినా 7 వస్తది శేషం. 36తో భాగించినా 7 వస్తది. 24తో భాగించినా 7 వస్తది. అంటే ఈ 4 నంబర్‌లతోటి భాగించే కనిష్ట సంఖ్య ఏదో ముందు కనుక్కున్నాం. ఏంటి 144. మనకి శేషం 0 రావాలి అంటే 144 ఆన్సర్ అవుదును. కానీ మనకి శేషం 7 కావాలి అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఎక్స్‌ట్రా నంబర్ ఉండేటప్పుడే కదా మనకి శేషం 7 వస్తుంది. కాబట్టి +7 యాడ్ చేస్తే 151 అవుతుంది. ఆ 151 మన ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే చూడండి. 151ని ఆడిచ్చినటువంటి మొదటి నంబర్ 12తో భాగిస్తే 12 12ల 144 నాకు 7 మిగిలిపోతుంది. నాకు 7 కదా మిగలాలి. సేమ్ అదే 151ని నెక్స్ట్ ఇచ్చిన 16తో భాగిస్తే 16 9ల 144 నాకు మళ్ళీ 7 మిగులుతుంది. అంటే శేషం 7 కావాలి అంటే అక్కడ ఎక్స్‌ట్రాగా నంబర్ ఉండాలి. ఉండాలి కాబట్టి ప్లస్ చేశాను. అంటే మన ఆన్సర్ ఎంత? 151 అనేది మన ఆన్సర్‌గా చెప్పుకోవచ్చు. అందుకు ఆన్సర్ కూడా ఆడు చూసారా 151 ఇచ్చాడు. ఆ విధంగా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్సర్‌సైజ్ 3.7 అనేది మనం ర్యాపిడ్ రివిజన్‌లో క్లియర్ కట్‌గా ప్రతి క్వెషన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా సంఖ్యలతో ఆడుకుందాం అనేటటువంటి లెసన్‌ని క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. లైన్ టు లైన్. మీకు ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏవున్నా కామెంట్ రూపంలో పెట్టండి. వీలైనంత వరకు నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోని షేర్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఏ విధంగా చెప్తున్నాను అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీ ఫీడ్‌బ్యాక్ నాకు చాలా చాలా అవసరంగా నేను భావిస్తున్నాను. థాంక్ యూ సో మచ్.